హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీనాథ్స్ ఎంసెట్ సిరీస్. ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్ నుంచి సెకండ్ చాప్టర్ అనమాట. సో రే ఆప్టిక్స్ అండ్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్. సో ఈ చాప్టర్ గుల్లో ఉన్న ఎంసెట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ ఎంసెట్కి రిలేటెడ్ అండ్ వెరీ ఇంపార్టెంట్ మోడల్స్, కాన్సెప్ట్స్, ఫార్ములాస్. సో హౌ టు అటాక్ ద ప్రాబ్లమ్స్. సో మన ప్రాబ్లమ్స్ ఎట్లా సాల్వ్ చేయాలి, సో ఎట్లా అర్థం చేసుకోవాలి, సో వాట్ ఆర్ ద స్టెప్స్ ఇన్ ఇట్. సో వీటన్నిటికీ గురించిన కంప్లీట్ నాలెడ్జ్, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో అందుకే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. ఓకే స్టూడెంట్స్, సో మనం ఎంసెట్ ఫిజిక్స్కి సంబంధించిన ఒక్కసారి బ్లూ ప్రింట్ చూస్తే సెకండ్ చాప్టర్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో సెకండ్ చాప్టర్ మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం. సో ఇంటర్మీడియట్ ఫస్ట్కి సంబంధించిన అన్ని చాప్టర్స్ అన్నీ కూడా మనకి కంప్లీట్ అయిపోయాయి, వీడియోస్ అన్నీ రెడీగా ఉన్నాయి. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో కూడా ఫస్ట్ చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో సెకండ్ చాప్టర్ మనకి రన్ అవుతూ ఉంది స్టూడెంట్స్. ఓకేనా? సో నెక్స్ట్ అప్కమింగ్ ఈ చాప్టర్స్ అన్నీ కూడా రాబోతున్నాయి. సో అప్పటి వరకు స్టే ట్యూన్డ్ అనమాట. సో అండ్ మనం ఈ చాప్టర్లో చూసుకుంటే ఓవరాల్గా మనకి 9 టాపిక్స్ అనేవి ఉన్నాయి స్టూడెంట్స్. ఓకేనా? సో ఈ 9 టాపిక్స్ని గురించిన కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్, సో ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ నుంచి క్లియర్ కట్ పిన్ టు పిన్, వర్డ్ టు వర్డ్ ఎక్స్ప్లెనేషన్ అనేది మనం ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. సో వాటినే మనం ఫుల్ చాప్టర్ వీడియోస్ అని అంటాం. అవి ఛానల్లో ఆల్రెడీ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఓన్లీ కాన్సెప్చువల్ నాలెడ్జే కాకుండా, టెక్స్ట్ బుక్ నాలెడ్జే కాకుండా, ఐపీ ఎగ్జామ్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, గన్ షాట్ క్వశ్చన్స్, సో అవి కూడా మనం వీడియోస్ చేయడం జరిగింది. అవి కూడా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ రైట్ నౌ ఎంసెట్కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సిరీస్ రన్ అవుతూ ఉంది. సో ఇవన్నీ మీకు కావాలంటే వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి మీ ఫ్రెండ్కి షేర్ చేయండి. ఎందుకంటే ఈ ఛానల్లో మనకి 6th నుంచి 12th వరకు ఒక్క ఫిజిక్సే కాదు, బయాలజీ కాదు, కెమిస్ట్రీ కాదు, ఎవ్రీథింగ్ అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించిన ఫుల్ చాప్టర్ వీడియోస్ అయినా అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయినా, వాట్ ఎవర్ ఇట్ మే బీ, ఎవ్రీథింగ్ ఈజ్ 100% ఫ్రీ అనమాట. ఐఐటి నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ లాంటి ఎగ్జామినేషన్ సంబంధించిన క్వశ్చన్స్ అయినా, ఏపీఆర్జేసీ లాంటి పాలిటెక్నిక్ ఎంట్రన్స్, లేదంటే ఇంటర్ ఎంట్రన్స్, పాలిసెట్స్ ఏవైనా కానీ ఎవ్రీథింగ్ ఈజ్ 100% ఫ్రీ కంటెంట్ అనమాట. సో అందుకే సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఈ కంటెంట్ అంతా నోటిఫికేషన్స్ వస్తాయి, మేము అప్లోడ్ చేయగానే మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. ఓకే స్టూడెంట్స్, సో ఇంకా లేట్ ఎందుకు, వీడియోలకి ఎంటర్ అయిపోతాం. మన ముందుకి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసింది, డిస్కస్ చేద్దాం. ఇన్ ఏ కాంపౌండ్ మైక్రోస్కోప్. ఏంటిది? కాంపౌండ్ మైక్రోస్కోప్. మనకి 2 టైప్స్ ఆఫ్ మైక్రోస్కోప్స్ ఉంటాయి. మైక్రోస్కోప్స్, ఒకటి సింపుల్ మైక్రోస్కోప్, ఇంకోటి కాంపౌండ్ మైక్రోస్కోప్. అవునా స్టూడెంట్స్? 2 మైక్రోస్కోప్స్ మనకు ఉంటాయి అనమాట. అయితే ఇప్పుడు ప్రాబ్లం వచ్చేసి కాంపౌండ్ మైక్రోస్కోప్ గురించి. సో ఇలా మీకు ప్రాబ్లం కనిపించగానే కాంపౌండ్ మైక్రోస్కోప్ అంటే ఏంటి, దాని వెనకాల ఉన్న థియరీ ఏంటి, దాంట్లో ఉన్న ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఏంటి, ఒకసారి మీరు అలా రివిజన్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నుంచి మనం సబ్జెక్ట్ రివైజ్ చేయడం అంటే ఏంటంటే ఇట్లానే చేయాలన్నమాట. ఒక క్వశ్చన్ చూడంగానే దాంట్లో ఏ కాన్సెప్ట్ నుంచి వచ్చింది, సో ఆ కాన్సెప్ట్కి రిలేటెడ్ అయిన ఫార్ములాస్ ఏమున్నాయి, కాన్సెప్ట్ ఏంటి, జస్ట్ అలా రివైజ్ చేసుకోవాలి. రివైజ్ చేసుకుని అప్పుడు వచ్చి మళ్ళీ ప్రాబ్లం చేయడానికి ట్రై చేయాలి. చూడండి, ఇన్ ఏ కాంపౌండ్ మైక్రోస్కోప్ ద ఫోకల్ లెన్స్ ఆఫ్ 2 లెన్సెస్ ఆర్ 1.5 సెంటీమీటర్స్ అండ్ 6.25 సెంటీమీటర్స్. ఈ కాంపౌండ్ మైక్రోస్కోప్లో మనకు తెలుసు 2 లెన్సెస్ ఉంటాయి. సో ఒక లెన్స్ యొక్క వేవ్ లెంత్, ఫోకల్ లెంత్ ఏమో 1.5 సెంటీమీటర్స్, ఇంకొక లెంత్ యొక్క ఫోకల్ లెంత్ ఏమో 6.25 సెంటీమీటర్స్. అండ్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ ఎట్ 2 సెంటీమీటర్స్ ఫ్రమ్ ద ఆబ్జెక్టివ్. సో ఆబ్జెక్టివ్ ఏంటి సార్ అంటే కనుక, సో ఈ కాంపౌండ్ మైక్రోస్కోప్లో మనకి 2 లెన్సెస్ ఉంటాయి స్టూడెంట్స్. ఒక లెన్స్నేమో ఆబ్జెక్టివ్ లెన్స్ అని అంటాం, అండ్ ఇంకొక లెన్స్నేమో ఐ లెన్స్ అని అంటాం. ఒకటేమో ఐ లెన్స్, ఇంకోటేమో ఆబ్జెక్టివ్ లెన్స్ అనమాట. సో ఈ ఆబ్జెక్టివ్ లెన్స్ ఏదైతే ఉందో దాని యొక్క ఫోకల్ లెంత్ మనకి ఇచ్చారా స్టూడెంట్స్? దాని యొక్క ఫోకల్ లెంత్ ఆల్రెడీ ఇచ్చారు. ఇది ఆబ్జెక్టివ్ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్. ఇది వచ్చేసి ఐ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్. అదేంటి సార్ మీకు ఎట్లా తెలుసు, వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేయలేదు అంటే, మనకి కాంపౌండ్ మైక్రోస్కోప్ గురించిన కాన్సెప్ట్ తెలిస్తే ఈ పాయింట్ మనకు అర్థమవుతుంది. ఎందుకంటే కాంపౌండ్ మైక్రోస్కోప్లో మనకి ఉండే ఆబ్జెక్టివ్ లెన్స్ ఏదైతే ఉంటుందో అది చాలా చిన్నగా ఉంటుంది, దాని యొక్క డయామీటర్, అండ్ దాని యొక్క ఫోకల్ లెంత్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఐ లెన్స్ ఏమో దాని యొక్క డయామీటర్ చాలా పెద్దగా ఉంటుంది, దాని యొక్క ఫోకల్ లెంత్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. అదే మనం ట్రావెలింగ్ మైక్రోస్కోప్, అదే మనం టెలిస్కోప్ గురించి మాట్లాడుకుంటే దీనికి క్వైట్ ఆపోజిట్ అనమాట. దాంట్లో ఆబ్జెక్టివ్ పెద్దగా ఉంటుంది, ఐ లెన్స్ చిన్నగా ఉంటుంది. సో అది కాంపౌండ్ మైక్రోస్కోపా, టెలిస్కోపా, ఏంటిది ట్రావెలింగ్ మైక్రోస్కోపా, సింపుల్ మైక్రోస్కోపా, వీటికి సంబంధించిన బేసిక్ థింగ్స్ మనకు తెలియాలి.
సో ఒక తెలియకపోయినా పర్లేదు, ఇలా ఒక బిట్ రాగానే దీనికి రిలేట్ అయిన దీని చుట్టుపక్కల ఉండే కాన్సెప్ట్స్, దీని చుట్టుపక్కల ఉండే ఫార్ములాస్ ఒకసారి మనం రివైజ్ చేయడం బెటర్ థింగ్ అనమాట. ఎందుకంటే ఇప్పటికిప్పుడు కూర్చుని మనం ఫస్ట్ నుంచి 3 అంతా టెక్స్ట్ బుక్లో చదువుకొచ్చి అండ్ కాన్సెప్ట్స్ ఫార్ములాస్ నోట్స్ రాసుకుని తర్వాత వెళ్ళి నేను ప్రాబ్లం చేస్తానంటే ఈలోపు ఎంసెట్ టైం దాటిపోతుంది. ఎందుకంటే చాలా తక్కువ టైం కదా మనకు ఉండేది. మ్యాక్సిమం ప్రిపేర్ అవ్వకుండా ఇప్పుడే ప్రిపేర్ అవుదాం అనుకుంటాం. సో ఇలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం అనేది చాలా బెస్ట్ థింగ్ అనమాట. కుదిరితే ప్రీవియస్ ఒక 5 ఇయర్స్ పేపర్స్ అయితే మస్ట్గా చేయడం చాలా ఇంక సరిపోతుంది, అంతకుమించి మనకి అవసరం లేదు స్టూడెంట్. ఓకేనా? ఈ వీడియో చూసినప్పుడు మీకు కొన్ని కాన్సెప్ట్స్ ఈజీగా తక్కువ టైంలో ఎక్కువ రివిజన్ అయిపోతూ ఉంటుంది మీకు. దీన్ని బట్టి మిగతాయి కూడా మీరు ఎట్లా చదవాలి, ఇది చూశాక దీన్ని బట్టి మిగతా ఎట్లా చదవాలి, మిగతా బిట్స్ ఎట్లా ఆన్సర్ చేయాలని మీకు ఒక ఐడియా వస్తుంది. ఇది ఒక మోడల్ లాంటిది స్టూడెంట్స్ ఈ వీడియోకి మీకు. ఓకేనా? సో అట్లా మీరు చేశారనుకోండి షార్ట్గా మీకు బెస్ట్ ర్యాంక్ వస్తుంది అనమాట. ఓకేనా? సో మైక్రోస్కోప్లో ఎన్ని టైప్స్ ఉన్నాయో చెప్పాం, దాంట్లో కాంపౌండ్ మైక్రోస్కోప్లో ఎన్ని లెన్సెస్ ఉంటాయో చెప్పాం, వాటి యొక్క ఫోకల్ లెన్స్ ఎలా ఉంటాయో చెప్పాం, ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చెప్పాం. సో చాలా లెంతీ అయిపోయింది అనుకుంటున్నారా? ఏం లేదు, జస్ట్ నేను కాన్సెప్ట్ చెప్తున్నాను, అందుకే కొంచెం లెంతీ అయినటువంటిది. బట్ ఇది మీరు నేర్చుకోవడం ఇంపార్టెంట్. సో మెయిన్ థింగ్ ఏంటంటే క్వశ్చన్ని చదవడం చాలా ఇంపార్టెంట్, క్వశ్చన్స్లో ఉన్న క్లూస్ని బయటికి రావడం చాలా ఇంపార్టెంట్. దానికోసం మన కాన్సెప్ట్ ఫార్ములాస్ తెలియడం ఇంపార్టెంట్. ఓకేనా? సో క్వశ్చన్లో ఉన్న ఎవ్రీ వర్డ్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఐ లెన్స్ కాబట్టి దీని యొక్క ఫోకల్ లెంత్ ఇచ్చారు, దీని యొక్క ఫోకల్ లెంత్ ఇచ్చారు. సో ఒకసారి మనం సింపుల్గా డయాగ్రామ్ డ్రా చేసుకుంటే అది ఎలా ఉండొచ్చు అంటే కనుక ఆబ్జెక్టివ్ లెన్స్ ఇలా ఉంటే మనకి ఐ లెన్స్ ఇలా ఉంటుంది అనమాట. ఓకేనా స్టూడెంట్స్? ఇది చిన్నగా ఉంది, ఇది పెద్దగా ఉంది కదా. సో విచ్ ఈజ్ ఆబ్జెక్టివ్, విచ్ ఈజ్ ఐ లెన్స్ అనమాట. ఇప్పుడు ఏం చెప్పారు? దీని యొక్క ఫోకల్ లెంత్ ఇచ్చారు, దీని యొక్క ఫోకల్ లెంత్ ఇచ్చారు. ఏమంటున్నారు? ఎన్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ ఎట్ 2 సెంటీమీటర్స్ ఫ్రమ్ ద ఆబ్జెక్టివ్. సో ఈ ఆబ్జెక్టివ్ దగ్గర నుంచి 2 సెంటీమీటర్స్ దగ్గర ప్లేస్ చేశారంట. 2 సెంటీమీటర్స్ దగ్గర ఏం ప్లేస్ చేశారు? ఆబ్జెక్ట్ని ప్లేస్ చేశారు. ఆబ్జెక్ట్ మేబీ ఏబి అనుకుందాం. ఆబ్జెక్ట్ని ప్లేస్ చేశారు ఎక్కడ? 2 సెంటీమీటర్స్ డిస్టెన్స్ దగ్గర. ఓకేనా స్టూడెంట్స్? ఆబ్జెక్టివ్ లెన్స్ నుంచి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఇచ్చాను నాకు. అండ్ దీనివల్ల ఒక ఇమేజ్ ఫామ్ అవుతుంది కదా. మరి ఈ ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుందో వాళ్ళు చెప్పారా? చూద్దామండి. ఆబ్జెక్టివ్ అని చెప్పి అండ్ ద ఫైనల్ ఇమేజెస్ ఈజ్ ఫార్మ్డ్ ఎట్ 25 సెంటీమీటర్స్ ఫ్రమ్ ద ఐ లెన్స్. ఫైనల్ ఇమేజ్ వచ్చేసి ఎక్కడ ఫామ్ అవుతుందంట? ఐ లెన్స్ దగ్గర నుంచి 25 సెంటీమీటర్స్లో ఫామ్ అవుతుందంట. ఓకేనా స్టూడెంట్స్? ఫైనల్ ఇమేజ్ అన్నారు. సో ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అయ్యి వీళ్ళు ఇచ్చిన వీళ్ళు ఏదైతే చెప్పారో 25 సెంటీమీటర్స్ ఫ్రమ్ ఐ లెన్స్ అనేది ఈ ఆబ్జెక్టివ్ వల్ల ఫామ్ అయిన ఇమేజ్ అని మీరు అనుకోవద్దు. సో ఒక్కసారి క్లియర్ చేస్తున్నా. ఈ ఆబ్జెక్టివ్ ఉంది, ఇది ఒక లెన్స్, దీనికి 2 సెంటీమీటర్ డిస్టెన్స్లో ఒక ఆబ్జెక్ట్ ఉంది. సో దీనివల్ల ఒక ఇమేజ్ ఫామ్ అవ్వాలి. ఆ ఇమేజ్ ఎక్కడుంది? వీళ్ళు ఇచ్చారా దానికి ఆన్సర్? ఇవ్వలేదు నిజం. అదేంటి సార్ మరంటే, సో ఇప్పుడు ఈ ఆబ్జెక్టివ్ లెన్స్ వల్ల ఒక ఇమేజ్ ఫామ్ అవుతుంది కదా. సపోజ్ అది ఇక్కడ ఎక్కడో ఫామ్ అయింది అనుకుందాం. సో ఇప్పుడు ఈ ఇమేజ్ ఏదైతే ఉందో అది రియల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. సో ఈ ఇమేజ్ అనేది తర్వాత ఇంకొక లెన్స్ ఉంది కదా, ఐ లెన్స్ అనేది. సో దీనికి ఆబ్జెక్టివ్ అనమాట. దీనికి ఇది ఆబ్జెక్టివ్. కాబట్టి ఇప్పుడు ఆబ్జెక్టివ్ కాదు, ఆబ్జెక్ట్. సో ఇప్పుడు ఈ లెన్స్కి ఇది ఆబ్జెక్ట్ అయితే ఈ లెన్స్ వల్ల మళ్ళీ ఇమేజ్ ఫామ్ అవుతుందా? ఫామ్ అవుతుంది కదా సెకండ్ లెన్స్ వల్ల. సో సెకండ్ లెన్స్ వల్ల ఫామ్ అయితే చూసారా ఇమేజ్. సో ఆ ఇమేజ్ యొక్క డిస్టెన్స్ వీళ్ళు మెన్షన్ చేశారు, విచ్ ఈజ్ 25 సెంటీమీటర్స్. సార్ మీకు ఇంత క్లియర్ కట్గా ఎలా తెలుస్తారంటే కాన్సెప్ట్ మనకు తెలియాలి, అంటే కాన్సెప్ట్ వీడియోస్ మనం చూడాలి, లేదా క్వశ్చన్ని బాగా అర్థం చేసుకోవాలి, జస్ట్ రివిజన్ చేయాలి. ఓకే స్టూడెంట్స్? సో ఇప్పుడు ఇది ఇంకొక కీవర్డ్ ఏంటంటే ఫైనల్ ఇమేజ్ అని చెప్పారు. ఫైనల్ ఇమేజెస్, ఫైనల్ అనమాట. ఇది ఫస్ట్ ఇమేజ్ అవుతుంది. ఫస్ట్ ఇమేజే సెకండ్ లెన్స్కి ఫస్ట్ ఆబ్జెక్ట్, తర్వాత ఫైనల్ ఇమేజ్ వస్తుంది. సో ఆ ఫైనల్ ఇమేజ్ ఎక్కడ ఉంటుంది అంటే ఈ రెండింటికి మధ్యలోనే ఉంటుంది. ఎందుకు సార్ అంటే కనుక దట్ ఈస్ ద మనకి తెలుసు కదా, కాన్సెప్ట్ చదివితే మనకు అర్థమవుతుంది. అండ్ ఇంకో థింగ్ ఎందుకంటే దీనివల్ల ఫామ్ అయ్యేది మనకి వర్చువల్ ఇమేజ్ ఫైండ్ అవుతుంది. సో అందుకే ఇది ఇక్కడ ఎక్కడో ఉంటుంది వర్చువల్ ఇమేజ్. సో దానికి డిస్టెన్స్ ఎంత అంట? 25 సెంటీమీటర్స్. ఎక్కడి నుంచి? ఐ లెన్స్ దగ్గర నుంచి. సో ఐ లెన్స్ దగ్గర నుంచి ఇక్కడ ఎక్కడో ఫామ్ అయింది అనుకుందాం, సపోజ్ 25 సెంటీమీటర్స్. ఓకే స్టూడెంట్స్? సో ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి. ఆబ్జెక్టివ్, ఐ లెన్స్. ఆబ్జెక్టివ్ నుంచి దీనికి వల్ల ఫామ్ అయిన ఇమేజ్ ఎంత డిస్టెన్స్లో ఉందో మనకి తెలియదు. బట్ ఆ ఆబ్జెక్ట్ని తీసుకుని ఈ ఐ లెన్స్ ఫామ్ చేసిన ఇమేజ్ అయితే ఇదనమాట. ఇప్పుడు ఈ ఫైనల్ ఇమేజ్ ఏదైతే ఉందో అది ఐ లెన్స్ నుంచి 25 సెంటీమీటర్స్లో ఉంది. అండ్ ఈ ఫైనల్ ఇమేజ్ ఏదైతే ఉందో ఇది ఆబ్జెక్టివ్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉందో మీకు తెలుసా? సో ఆ డిస్టెన్స్ మనకి తెలియదు అనమాట. సో
ఈ డిస్టెన్స్ కూడా మనం తెలుసుకోవాల్సిన పని ఉంది స్టూడెంట్స్. ఓకేనా? ఎందుకు సార్ అంటారేమో. సో ఈ డిస్టెన్స్ కనుక మనకి తెలిస్తే ఈ డిస్టెన్స్ ప్లస్ ఈ డిస్టెన్స్ యాడ్ చేస్తే మనకి ఏమొస్తుందంటే ఆబ్జెక్టివ్కి ఐలెన్స్కి మధ్య ఉన్న టోటల్ డిస్టెన్స్ వస్తుంది. అదెందుకు సార్ అంటే మన క్వశ్చన్లో అడిగింది అదే స్టూడెంట్స్. ద డిస్టెన్స్ బిట్వీన్ ద టూ లెన్సెస్ ఈజ్, ఈ రెండు లెన్స్ మధ్య డిస్టెన్స్ కావాలన్నారు. సో కావాలంటే ఖచ్చితంగా దీని యొక్క ఇమేజ్ ఈ రెండింటి మధ్యలో ఉంటుంది. అండ్ దాని యొక్క డిస్టెన్స్ ఐ లెన్స్ నుంచి ఎంతో ఇచ్చేశారు. సో ఇప్పుడు ఆబ్జెక్ట్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇది మనకి ఇచ్చిన క్వశ్చన్ స్టూడెంట్స్. సో ఆప్షన్స్ ఇద్దాం మనం. సో ఆప్షన్స్ చూడగానే ఆబ్వియస్గా మీకు ఏం అర్థం కాదు, ఎందుకంటే ఇక్కడ ఫార్ములాస్ మనం సబ్స్టిట్యూట్ చేస్తేనే మనకి అర్థమవుతుంది స్టూడెంట్స్. ఓకేనా? సో దట్స్ ఇట్ అనమాట. సో ఇప్పుడు మనం ఒకసారి చేసి చూద్దామా? సరే రండి. సో ఇప్పుడు సాల్వ్ చేద్దాం స్టూడెంట్స్. సో ఫస్ట్ ఈ ఆబ్జెక్టివ్ ఏదైతే ఉందో దీనివల్ల ఫామ్ అయ్యే ఇమేజ్ యొక్క డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ మనకి 2 వేస్ ఉంటాయి ఫైండ్ అవుట్ చేయడానికి. ఓకేనా స్టూడెంట్స్? సో బేసిక్ ఫార్ములా వచ్చేసి అయితేనేమో 1/f = 1/u + 1/v. ఈ ఫార్ములాస్ మనం అన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఆబ్జెక్టివ్ సంగతికి వస్తేనేమో ఆబ్జెక్ట్ యొక్క ఫోకల్ లెంత్ ఇచ్చారు అండ్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇచ్చారు కాబట్టి ఇమేజ్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా? అండ్ దీని దగ్గరికి వస్తేనేమో దీని యొక్క ఫోకల్ లెంత్ ఇచ్చారు అండ్ దీని యొక్క ఇమేజ్ డిస్టెన్స్ ఇచ్చారు కాబట్టి దీని దగ్గర నుంచి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఆబ్జెక్టివ్ యొక్క ఇమేజ్ డిస్టెన్సు దీని యొక్క ఓకే స్టూడెంట్స్, దీని యొక్క ఇమేజ్ డిస్టెన్సు అండ్ దీని యొక్క ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఈ ఫైండ్ అవుట్ చేసిన ఈ 2 డిస్టెన్సెస్ ఏదైతే ఉన్నాయో దిస్ ఈజ్ యూఈ అంటాం, దిస్ ఈజ్ వివో అంటాం. ఈ రెండు యాడ్ చేస్తే మనకి ట్యూబ్ లెంత్ వస్తుంది అనమాట. ఏమొస్తుంది స్టూడెంట్స్? ట్యూబ్ లెంత్ వస్తుంది అనమాట. సో అది అంటే విచ్ ఈజ్ నథింగ్ బట్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 లెన్సెస్ అనమాట. నేను ఇందాక చెప్పింది ఏంటి? దీని యొక్క ఇమేజ్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడం. సో అలా కూడా చేయొచ్చు. అప్పుడు అదేమో ఇమేజ్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసి మళ్ళీ దీని నుంచి దీనికి ఫైండ్ అవుట్ చేయడం. ఇది కొంచెం కాంప్లికేట్ అవుతుంది. ఇంకా సింపుల్ వే మనకు కావాలంటే కనుక ఇది బెస్ట్ వే అనమాట. ఓకే స్టూడెంట్స్, ద డిస్టెన్స్ బిట్వీన్ ద 2 లెన్సెస్ ఈజ్. సో ఈ 2 లెన్సెస్ మధ్య డిస్టెన్స్ని ట్యూబ్ లెంత్ అంటాం. అది ఎలా వస్తుందంటే దీని యొక్క ఇమేజ్ ఏదైతే ఉందో ఆ ఇమేజ్ డిస్టెన్స్, అలాగే ఇదే ఇమేజ్ నెక్స్ట్ దానికి ఆబ్జెక్ట్ కాబట్టి ఆబ్జెక్ట్ డిస్టెన్స్. అది చాలా ఈజీగా కనిపెట్టవచ్చు, ఎందుకంటే మనకి ఇచ్చిన ఫార్ములా కాకుండా మనకి ఇచ్చిన వాల్యూస్ అలాంటివి అనమాట. సో ఫస్ట్ ఆబ్జెక్టివ్ కేసు తీసుకుందాం. సో 1/f అంటే ఎంత? ఫోకల్ లెంత్. ఆబ్జెక్ట్ యొక్క ఫోకల్ లెంత్ ఏమి ఇచ్చారు స్టూడెంట్స్? 1.5 ఇది ఈక్వల్స్ టు 1/u అంటే ఎంత? 2 సెంటీమీటర్స్ ప్లస్ 1/v. సో దీని నుంచి క్యాల్కులేషన్ చేస్తే మనకి ఇమేజ్ డిస్టెన్స్ ఎంత వస్తుందో నేను ఇక్కడ రాస్తాను, మీరు తర్వాత ట్రై చేయండి. నెక్స్ట్ లెన్స్, ఐ లెన్స్లో కూడా ఇదే ఫార్ములా అప్లై చేస్తే 1/f ఈజ్ ఈక్వల్స్ టు -1/v + 1/u వస్తుంది. మైనస్ వస్తుంది, డిస్టెన్స్ ఆపోజిట్ డైరెక్షన్ ఉంది కాబట్టి 1/f అంటే f ఎక్కడ ఎంత? 6.25 ఈజ్ ఈక్వల్స్ టు -1/. సో మనకి ఏం చెప్పారు వీళ్ళు ఇక్కడ? ఇమేజ్ 25 సెంటీమీటర్స్ దగ్గర ఫామ్ అయింది ప్లస్ 1/u. సో ఇక్కడ ఇమేజ్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసి ఇక్కడ మనకి ఎంత వాల్యూ వస్తుంది అంటే విచ్ ఈస్ 5 సెంటీమీటర్స్ వస్తుంది. ఇప్పుడు యూఈ వాల్యూ వచ్చేసింది అండ్ విఓ వాల్యూ వచ్చేసింది. ఇప్పుడు ఈ రెండు లెన్స్ మధ్య డిస్టెన్స్ ఎంత అంటే విచ్ ఈజ్ నథింగ్ బట్ ట్యూబ్ లెంత్ ఎల్ అంటాం. సో విచ్ ఈజ్ v0 ప్లస్ యూవీ అనమాట. సో విచ్ ఈజ్ 6 + 5. సో దీన్ని బట్టి మీకు ఇప్పటికే ఆన్సర్ తెలిసిపోయి ఉంటుంది. వాట్ యూ థింక్ కదా ఆన్సర్ స్టూడెంట్స్? సో మన వెరిఫై మిషన్ అడగకపోయినా మీరు చెప్తారు దట్ ఈస్ ఆప్షన్ 11 అని, ఎందుకంటే 6 + 5 11 కదా, సింపుల్ మ్యాథమెటిక్స్. విచ్ ఈజ్ 11. దాట్స్ ఇట్ స్టూడెంట్స్. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ కాబట్టి అంత క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది స్టూడెంట్స్. నెక్స్ట్ క్వశ్చన్స్ మనం ఫాస్ట్గా క్యూట్గా కంప్లీట్ చేసుకుందాం. ఓకేనా? సో ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్. సో మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్ క్వశ్చన్స్ ఇస్తారు అండ్ ఎసర్షన్ రీజనింగ్ టైప్ క్వశ్చన్స్ ఇస్తారు, కరెక్ట్ ఆర్ ఇన్కరెక్ట్ టైప్ క్వశ్చన్స్ ఇస్తారు, కరెక్ట్ ఆర్ ఇన్కరెక్ట్ ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తారు, నార్మల్ క్వశ్చన్స్ ఇస్తారు. ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ ఎంసెట్ అనమాట. సో నెక్స్ట్ ఈ 2 లిస్ట్స్లో ఉన్న వాటిని మనం మ్యాచ్ చేయాలి. ఇక్కడ మిరేజెస్ అన్నారు. మిరేజెస్ అంటే ఏంటి? ఎండమావులు. సో వీటిలో ఏది దానికి రిలేట్ అయిన వర్డ్ అంటే కనుక టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ వల్లే కదా మనకి మిరేజెస్ ఫామ్ అయ్యేది. ఓకే, మనకు ఒకటి తెలిసింది. ఇప్పుడు ఏం చేద్దాం? ఆప్షన్స్ చూద్దాం. సో మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అనేవి చాలా బ్యూటిఫుల్ క్వశ్చన్స్, ఎందుకంటే మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ ఉంటాయి. ఏదో ఒకటి లేదా 2 తెలిస్తే ఒక్కొక్కసారి మనం ఆన్సర్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. 4 కరెక్ట్గా తెలియని లేదు స్టూడెంట్స్. అది ఎట్లానో నేను మీకు ఎవ్రీ వీడియోలో చెప్తాను, ఇప్పుడు కూడా చెప్తాను. సపోజ్ మనకి మీరే చేస్తే దేనివల్ల అంటే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ వల్ల తెలుసు. సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు 3.
ఇది మనకి తెలుసు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 3 ఇది ఖచ్చితంగా తెలుసు. కాబట్టి ఇప్పుడు ఆప్షన్స్ అన్నీ చెక్ చేద్దాం. వీటిలో ఫస్ట్ ఆప్షన్ 3 ఎక్కడ ఉందో చూద్దాం. ఇక్కడ ఉంది. ఇంకెక్కడైనా ఉందా? ఇంకెక్కడా లేదు స్టూడెంట్స్. సో ఇది చాలా ఈజీ బిట్ అనమాట. ఎందుకంటే కొన్నిట్లో ఏం చేస్తారంటే ఇక్కడ 3 ఇచ్చారా మళ్ళీ ఇంకెక్కడో 3 ఇస్తారనమాట. అప్పుడు ఏమవుతుందంటే మనం ఈ ఆప్షన్ కాదు, ఈ ఆప్షన్ కాదు అనుకుంటాం. 3 ఈ రెండిట్లో ఉంది కాబట్టి ఈ 2 ఆప్షన్స్‌లో ఒక ఆప్షన్ అవుతుంది అనుకుంటాం. మిగతా వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తాం. మిగతా ఏదో ఇంకొకటి తెలియాల్సొస్తది. బట్ ఇక్కడ చాలా ఈజీ ఎందుకు తెలుసా? అసలు ఫస్ట్ ఆప్షన్ 3 అది మనకు ఖచ్చితంగా తెలుసు. దీంట్లో డౌటే లేదు. సో ఇక్కడే మీకు కొంచెం రిస్క్ ఎక్కడంటే గనక మీకు తెలిసిన ఆన్సర్ అనేది కంప్లీట్‌గా 100% డామ్ ష్యూర్ అయ్యి ఉండాలి. సో అప్పుడే ఈజీగా ఇది ఉపయోగపడతదనమాట. ఓకేనా స్టూడెంట్స్. సో ఇది థర్డ్ బిట్ మీన్స్ ఫస్ట్ దానికి 3 అంట. సో ఇది టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఖచ్చితంగా తెలుసు. కాబట్టి ఇంకెక్కడన్నా 3 ఉందా? ఇంకెక్కడా 3 లేదనమాట. సో ఖచ్చితంగా ఈ ఏ ఆన్సర్స్ కాదు. ఆన్సర్ వచ్చేసి ఏ అంతే. ఒక్కటి తెలిస్తే సరిపోయింది. మరి నెక్స్ట్ కూడా చెప్పాలి కదా! చెప్తాను. సీ బ్రిడ్జ్ అంటే దేనికిది? న్యాచురల్ కన్వెక్షన్. న్యాచురల్ కన్వెక్షన్‌కి ఇది. జెర్మేనియం అంటే సిలికాన్, జెర్మేనియం సెమీ కండక్టర్స్. నిక్రోమ్ అంటే నిక్రోమ్‌కి చాలా హై రెసిస్టివిటీ ఉంటది. అందుకే కదా వాటిని మనం హీటింగ్ ఎఫెక్ట్స్‌లో వాడతాం. నిక్రోమ్ వైరు, టంగ్స్టన్ లైక్ దట్. నెక్స్ట్ క్వెషన్ చూడండి. ఏ రే ఆఫ్ లైట్ ఈజ్ ఇన్సిడెంట్ నార్మల్లీ ఆన్ ఏ ప్లేన్ మిర్రర్. ఒక ప్లేన్ మిర్రర్ ఉంది. ఓకేనా స్టూడెంట్స్. ఈ ప్లేన్ మిర్రర్ మీద దీనికి ఇది నార్మల్ అనమాట. సో ఈ ప్లేన్ మిర్రర్ మీద ఈ నార్మల్ డైరెక్షన్‌లోనే మనకి ఒక లైన్ ఇన్సిడెంట్ అయింది. సో ఇప్పుడు రిఫ్లెక్షన్ యొక్క యాంగిల్ ఎంత? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎంత ఇక్కడ? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ వచ్చేసి 0. ఎందుకు? సో ఇన్సిడెంట్ రే అనేది నార్మల్ డైరెక్షన్‌లో వచ్చింది. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటేనే ఆ ఇన్సిడెంట్ రే విత్ నార్మల్ కదా! నార్మల్ గుండానే వచ్చిందంటే యాంగిల్ 0. సో ఇన్సిడెంట్ యాంగిల్ 0 కాబట్టి రిఫ్లెక్షన్ యాంగిల్ ఎంత అవుతది? 0నా? 90యా? అసలు రిఫ్లెక్షనే జరగదా? 60 డిగ్రీసా? చెప్పండి స్టూడెంట్స్. చాలా ఈజీ బిట్. యెస్. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ అనమాట. ఆప్షన్ ఏ. ఏంటిది? 0 డిగ్రీస్. సో మనకి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ కదా! మనకి తెలుసు కదా! లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ ప్రకారం ఇన్సిడెంట్ యాంగిల్ ఎంతో రిఫ్లెక్టెడ్ యాంగిల్ కూడా అంతే. సో అందుకే ఇన్సిడెంట్ యాంగిల్ 0 కాబట్టి ఈ రిఫ్లెక్టెడ్ యాంగిల్ కూడా 0. నెక్స్ట్ క్వెషన్. An object is placed at a distance of 40 centimeters in front of a concave mirror. సో కాన్కేవ్ మిర్రర్ అంట. కాన్కేవ్ మిర్రర్ అంటే ఇలా ఉంటుంది. సో ఇది ప్రిన్సిపల్ యాక్సిస్. సో ఆబ్జెక్ట్ ఎక్కడ ప్లేస్ చేశారంట? 40 సెంటీమీటర్స్ దగ్గర ప్లేస్ చేశారు. ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఏ మిర్రర్ అన్నారు. అయితే ఈ మిర్రర్ యొక్క ఫోకల్ లెంత్ ఏమో 20 సెంటీమీటర్స్ అంట. సో మిర్రర్ యొక్క ఫోకల్ లెంత్ ఏమో 20 సెంటీమీటర్స్. ఇప్పుడు ఇమేజ్ ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుంది? ఓకేనా? లేదంటే ఇమేజ్ ప్రొడ్యూస్ అయ్యేది ఎలా ఉంటుంది? అదేంటి సార్ అక్కడ ఏమి వాల్యూస్ ఇచ్చారు, ఇక్కడేమి వాల్యూస్ లేవనుకుంటారేమో. కాన్సెప్ట్ అనేది మనకు తెలియాలి ఇక్కడ. సో నార్మల్గా మనకి ఒక రిలేషన్ ఉంటుంది. ఏంటిది? ఫోకల్ లెంత్కి అండ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్కి మధ్య రిలేషన్ ఏంటది? ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత స్టూడెంట్స్? ఎఫ్ ఎంతకి ఈక్వల్ అవుతుంది? ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు r/2. అవునా కదా? సో ఇంకా లేదంటే మీరు ఇంకా సింపుల్గా చెప్పాలంటే r ఈక్వల్ టు 2f అనుకోవచ్చు. సో రేడియస్ ఆఫ్ కర్వేచర్ అనేది 2 టైమ్స్ ద ఫోకల్ లెంత్. సో మనకిప్పుడు ఓకేనా? ఇది పోల్ P అంటాం. ఇది మిర్రర్ అంటాం. సో మిర్రర్ నుంచి కొంత దూరంలో ఉండేది ఫోకస్ అని అంటాం. ఫోకస్ ఉందంటాం. సో ఇంకా కొంచెం దూరంలో ఉండేది రేడియస్ ఆఫ్ కర్వేచర్ అని అంటాం. సో రేడియస్ ఆఫ్ కర్వేచర్ మీన్స్ నథింగ్ బట్ ఇక్కడ ఉండేదాన్ని సెంటర్ ఆఫ్ కర్వేచర్ అని అంటాం. ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్. సో ఈ పోల్ P నుంచి లేదంటే ఈ మిర్రర్ దగ్గర నుంచి సెంటర్ ఆఫ్ కర్వేచర్కి ఉండే డిస్టెన్స్ని మనం రేడియస్ ఆఫ్ కర్వేచర్ క్యాపిటల్ R అని అంటాం. దీని ఇక్కడేమో ఫోకస్ అని అంటాం. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఉండే డిస్టెన్స్ని ఫోకల్ లెంత్ అని అంటాం. సో ఈ రెండింటికి మధ్య రిలేషన్ ఏంటంటే r ఈక్వల్ టు 2 ఇంటూ ఎఫ్ అనమాట. సో అంటే పోల్ నుంచి ట్వైస్ ద డిస్టెన్స్లో ఉంటుంది సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఓకేనా? సో ఇక్కడ చూడండి వీళ్ళు ఇచ్చింది ఏంటంటే కనుక ఆబ్జెక్ట్ని ప్లేస్ చేసింది ఎక్కడంటే 40 సెంటీమీటర్స్ దగ్గర అంట. అయితే దాని యొక్క ఫోకల్ లెంత్ 20 సెంటీమీటర్స్ అంట. సో ఇప్పుడు ఈ యొక్క మిర్రర్ యొక్క ఫోకల్ లెంత్ 20 సెంటీమీటర్స్ అన్నారు. అప్పుడు రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఎంత అవుతుంది? సో r ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ ఎఫ్ కాబట్టి 2 ఇంటూ 20 అవుతుంది. అంటే 40 సెంటీమీటర్స్. సో అంటే ఇప్పుడు ఈ మిర్రర్ యొక్క రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఎంత? 40 సెంటీమీటర్స్ అనమాట. సో ఇదే 40 సెంటీమీటర్స్ దగ్గర ఆబ్జెక్ట్ని ప్లేస్ చేశారు అంటే ఆబ్జెక్ట్ ఎక్కడ ప్లేస్ చేసినట్టు? సో ఇక్కడ రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఎంత దూరం ఉందో అక్కడ ప్లేస్ చేసినట్టు. అంటే ఆబ్జెక్ట్ తీసుకొచ్చి మనకి సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర ప్లేస్ చేసినట్టు. సో
సో ఏదైనా ఒక ఆబ్జెక్ట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర ప్లేస్ చేస్తే దాని యొక్క ఇమేజ్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి? సో అందుకే ఆ ప్రాపర్టీస్ ఇచ్చారు మనకి. ఆ ఇమేజ్ యొక్క ప్రాపర్టీస్ ఏమైతే ఉన్నాయో అవి మనం ఇక్కడ చెప్పాలన్నమాట. సో అది ఇక్కడ లింకేజ్ స్టూడెంట్స్. బట్ మీరేమో ఇక్కడ వాల్యూస్ చూసుకుని కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకేనా? సో ఇమేజ్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి చెప్పండి స్టూడెంట్స్? ఇమేజ్ యొక్క ప్రాపర్టీస్. సో సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర ఆబ్జెక్ట్ ఫామ్ అయితే ఇమేజ్ అనేది కూడా సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గరే ఫామ్ అవుతుంది. బట్ ఇదేమవుతుందంటే ఇన్వర్ట్ అవుతుంది అనమాట, రివర్స్ డైరెక్షన్లో ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే అదే సైజ్ ఉంటుంది అండ్ ఇమేజ్ రియల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. సో క్వాలిటీస్ ఏంటంటే ఇట్ ఈస్ ఎ రియల్ ఇమేజ్ అండ్ ఇట్ ఈస్ హ్యావింగ్ ద సేమ్ సైజ్ అండ్ ఇట్ ఈస్ ఇన్వర్టెడ్. అన్నీ సేమే కానీ ఇన్వర్ట్ అవుతుంది అంతే. సో చూడండి, రియల్ ఇన్వర్టెడ్ బట్ ఇది స్మాలర్ ఇన్ సైజ్ కాబట్టి ఇది కాదు ఆప్షన్. రియల్ ఇన్వర్టెడ్ సేమ్ సైజ్. ఓకేనా? సో ఇక్కడ కొన్ని విషయాలు నేను మీకు చెప్తాను, అలా గుర్తుపెట్టుకోండి. ఇంకా వేరే ప్రాబ్లం ఇచ్చినా ఉపయోగపడుతుంది. ఏంటో తెలుసా? ఆబ్జెక్ట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర వస్తే ఇమేజ్ కూడా సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గరే వస్తుంది. మనం ఇప్పుడు చూసాం. ఒకవేళ ఆబ్జెక్ట్ కనుక సెంటర్ ఆఫ్ కర్వేచర్ కంటే ముందుకు వచ్చింది అనుకోండి, సెంటర్ ఆఫ్ కర్వేచర్కి ఫోకస్కి మధ్యలో ఉందనుకోండి, అప్పుడు ఇమేజ్ అనేది బియాండ్ సి అనమాట, అంటే సికి వెనకాల ఫామ్ అవుతుంది. అండ్ ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ ఇక్కడ ప్లేస్ అయినప్పుడు దీని యొక్క సైజ్ ఇంక్రీజ్ అవుతుంది, పెరుగుతుంది అనమాట. ఓకే స్టూడెంట్స్, ఇన్వర్టెడ్లోనే ఉంటుంది. ఇంకా తీసుకొచ్చి ఫోకల్ లెంత్ దగ్గర పెట్టారనుకోండి ఆబ్జెక్ట్ తీసుకొచ్చి, ఇంకా ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయితే తెలుసా? ఇంకా వెనక్కి వెళ్ళిపోయింది, ఇంకెక్కడో ఇన్ఫినిటీలో ఫామ్ అవుతుంది, బాగా పెరిగిపోతుంది. సో మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ అనమాట, సైజు పెరిగిపోతుంది. ఓకేనా? ఫోకల్ లెంత్ దగ్గర పెడితే స్టూడెంట్స్. ఇంకా ఫోకల్ లెంత్కి ఎఫ్కి మధ్యలో పెట్టారనుకోండి, అప్పుడు ఇంకా మీకు రియల్ ఇమేజ్ ఫామ్ అవ్వదు, వర్చువల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది, అంటే మిర్రర్లో మీకు కనిపిస్తుంది అనమాట. ఓకేనా? సో చెప్పాను, ఇక్కడ పెట్టినప్పుడు ఎలా ఉంటుందో చెప్పా, ఇక్కడ పెట్టినప్పుడు ఎలా ఉంటుందో చెప్పా, ఇక్కడ పెట్టినప్పుడు ఎలా ఉంటుందో చెప్పా, ఇక్కడ పెట్టినప్పుడు ఎలా ఉంటుందో చెప్పా. బట్ ఒకవేళ దీనికంటే ముందు ఇలా ఇక్కడ ఉందనుకోండి, అప్పుడు ఎక్కడ ఫామ్ అవుతుంది తెలుసా? అప్పుడు మనకి బియాండ్ సి ఉంటేనేమో ఎఫ్కి సికి మధ్యలో ఫామ్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేప్పటికి ఇది చిన్నది అయిపోద్ది, సైజు డిక్రీజ్ అయిపోతుంది. అంటే అప్పుడు ఈ ఆప్షన్ పెట్టాలి మీరు, సి దగ్గర కాకుండా సికి వెనకాల పెడితే కనుక అప్పుడు ఆప్షన్ మీరు ఈ ఆప్షన్ పెట్టాలి, రియల్ ఇన్వర్టెడ్ స్మాలర్ ఇన్ సైజ్. ఈ స్మాలర్కి ఇంకొక పేరు పెడతారు స్టూడెంట్స్, ఏంటంటే డిమినిష్డ్ అని, డిమినిష్డ్ ఇమేజ్ అని. ఒకవేళ సైజ్ ఇంక్రీజ్ అయింది అనుకోండి మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ అని అంటారు. అంటే ఇక్కడ ఫామ్ అయింది, ఇలా ఫామ్ అయింది అనుకోండి మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ అని అంటారు. సో నేను ఈ యొక్క బిట్కి ఆన్సర్ చెప్పట్లేదు స్టూడెంట్స్, ఈ యొక్క బిట్తో రిలేట్ అయిన మిగతా కూడా ఎట్లా ఆన్సర్ చేయాలో మీకు చెప్తున్నాను. ఓకేనా? సో దట్ మీకు చాలా బిట్స్ కవర్ అవుతాయి అనమాట ఒక్క బిట్లోనే. ఓకే, ఇదేమో డిమిష్ ఇమేజ్ అయితే ఇదేమో మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ అనమాట, పెద్దగా వచ్చిన ఇమేజ్ వస్తుంది. సో ఇవి రే డయాగ్రామ్స్, ఒక టేబుల్ వేసుకొని రే డయాగ్రామ్స్ గురించి సరిపోతుంది. ఓకేనా? సో ఒకసారి మన వెరిఫై మిషన్ అడిగేద్దాం, కానీ ఆన్సర్ వెరిఫై చేసి చెప్పేస్తుంది. దాట్స్ ఇట్ స్టూడెంట్స్. నెక్స్ట్ థింగ్, అండ్ ఇక్కడ నాకు ఇంకొక విషయం కూడా మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది, నేను అది కూడా చెప్తాను. సో నాకు ఎంత కుదిరితే అంత నాలెడ్జ్ మీకు ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను స్టూడెంట్స్. సో అదేంటిదంటే కనుక మనకి లెన్సెస్ కాన్వర్జింగ్ అంటే ఏంటి? దీన్ని కాన్వర్జ్ అంటాం. డైవర్జ్ అంటే ఇలా విడిపోవడాన్ని డైవర్జ్ అని అంటాం స్టూడెంట్స్. కాన్వర్జ్ అంటే కలిసిపోవడం అనమాట. ఇప్పుడు మనకి మిర్రర్స్లోకి వచ్చేప్పటికేమో కాన్కేవ్ మిర్రర్, లెన్స్లోకి వచ్చేప్పటికి కాన్వెక్స్ లెన్స్. ఈ రెండు కూడా ఏంటంటే కాన్వర్జింగ్ అనమాట, ఓకేనా స్టూడెంట్స్? సో వీటికి ఇమేజెస్ అన్ని ఒక్క దగ్గరికి తీసుకొస్తాయి, లైట్ రేస్ ఇలా వస్తే వీటిని కలిపేస్తాయి. ఓకేనా స్టూడెంట్స్? అండ్ మీకు ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇప్పుడు ఇది కాన్కేవ్ మిర్రర్, లైట్ రే ఇలా వచ్చింది, ఇవన్నీ రిఫ్లెక్ట్ అయిన తర్వాత ఇలా వెళ్ళిపోతాయి. ఓకేనా? ఇది కాన్వర్జింగ్ అనమాట. అది ఇప్పుడు కాన్వెక్స్ లెన్స్ తీసుకున్నాను నేను, కాన్వెక్స్ లెన్స్, లైట్ రేస్ ఇలా వచ్చాయి, ఇలా ఇక్కడ కలిపేస్తుంది, ఇది కాన్వర్జింగ్ అంటే. ఓకేనా? సో ఈ కాన్వర్జింగ్ లెన్స్ అన్నిటికీ కూడా మనకి ఆబ్జెక్ట్ ఎక్కడ ప్లేస్ చేస్తే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది, ఇమేజ్ యొక్క క్వాలిటీస్ ఏంటి అనేవి ఈ రెండింటికి సేమ్ అనమాట, సో నేను ఇప్పుడు చెప్పా కదా, సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర పెడితే సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గరే వస్తుంది, సెంటర్ ఆఫ్ కర్వేచర్ కంటే వెనకాల పెడితే మనకి ఫోకస్కి సెంటర్ ఆఫ్ కర్వేచర్కి మధ్యలో వస్తుంది, సైజ్ తగ్గిపోతుంది. అలా కాకుండా ఆబ్జెక్ట్ని తీసుకొచ్చి సెంటర్ ఆఫ్ కర్వేచర్కి ఫోకల్ లెంత్కి మధ్యలో పెడితే ఇమేజ్ సైజ్ పెరిగిపోతుందని. సో ఇవి ఈ రెండింటికి సేమ్ అనమాట. అది ఇంపార్టెంట్ థింగ్, అంటే నేను ఏంటంటే ఈజీగా మీకు గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నాను స్టూడెంట్స్. ఓకేనా? ఇలా క్లబ్ చేసుకోవాలి, మైండ్ మ్యాపింగ్ లాంటిది అనమాట ఇది. ఓకే స్టూడెంట్స్? సో దట్స్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. If the image of an object is at the focal point to the right side of an convex lens, the position of the object on the left side of the lens is.
సో ఇందాక నేను చెప్పింది కొంచెం అర్థం చేసుకుని ఉంటే కనుక మీరు ఇప్పుడు ఆన్సర్ చెప్పేస్తారు. జాగ్రత్తగా చదవండి. ఇఫ్ ద ఇమేజ్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్, ఒక ఆబ్జెక్ట్ ఉంది, దీనివల్ల ఒక ఇమేజ్ ఫామ్ అయింది, ఓకేనా, ఈజ్ ఎట్ ఏ ఫోకల్ పాయింట్ టు ద రైట్ సైడ్ ఆఫ్ ఏ కాన్వెక్స్ లెన్స్. లెన్స్ ఏం వాడారు? కాన్వెక్స్ లెన్స్ వాడారు. ఈ కాన్వెక్స్ లెన్స్కి రైట్ సైడ్ ఇమేజ్ ఫోకల్ లెంత్ ఉంటుంది కదా. సో కాన్వెక్స్ లెన్స్కి 2 ఫోకల్ లెన్స్ ఉంటాయి, ఒకటి లెఫ్ట్ సైడ్ ఉంటుంది, ఇంకోటి రైట్ సైడ్ ఉంటుంది. సో ఈ కాన్వెక్స్ లెన్స్కి రైట్ సైడ్ అంటే ఇక్కడ మనకి ఇమేజ్ అనేది ఫామ్ అయిందంట, ఎక్కడ? ఫోకల్ లెంత్ దగ్గర ఫామ్ అయిందంట. అయితే ఇప్పుడు ఏమంటున్నారంటే కనుక ద పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఆన్ ద లెఫ్ట్ ఆఫ్ ద లెన్స్ ఈజ్. సో ఇప్పుడు ఇదే లెన్స్కి రైట్ సైడ్ ఫోకల్ లెంత్ దగ్గర ఇమేజ్ ఫామ్ అయింది. కాబట్టి ఆబ్జెక్ట్ని ఎక్కడ పెట్టుంటారు? ఆబ్జెక్ట్ని ఎక్కడ పెట్టుంటే మనకి ఇమేజ్ అనేది ఇక్కడ ఫోకస్ దగ్గర ఫామ్ అయ్యింది. సో ఆబ్జెక్ట్ని ఎక్కడ ప్లేస్ చేశారు? ఆబ్జెక్ట్ని ఫోకస్ దగ్గర ప్లేస్ చేశారా? ఫోకస్కి పోల్కి మధ్యలో ప్లేస్ చేశారా? లేదంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్కి ఇక్కడ మధ్య ప్లేస్ చేశారా? లేదంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్కి బియాండ్ ప్లేస్ చేశారా? లేదంటే చాలా దూరంగా ప్లేస్ చేశారా? సరే, ఇక్కడ అన్ని ఇవ్వలేదు కదా సార్ అంటే ఎఫ్ అంటే ఏంటి స్టూడెంట్స్? ఫోకల్ లెంత్ అనమాట. ఎఫ్ అంటే ఫోకల్ లెంత్ అంటే ఇక్కడ ప్లేస్ చేశారు. 2F అంటే ఏంటి? 2F ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ కదా, రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటే ఇట్ ఈస్ ద డిస్టెన్స్ ఫ్రమ్ పోల్ నుంచి సెంటర్ ఆఫ్ కర్వేచర్, అంటే ఇక్కడ ప్లేస్ చేసినట్టు. ఇక్కడ ప్లేస్ చేశారా? లేదంటే ఇక్కడ ప్లేస్ చేశారా? లేదంటే గ్రేటర్ దెన్ ఎఫ్ అనమాట, ఆర్ లెస్ దెన్ ఎఫ్. ఓకే స్టూడెంట్స్, ఎఫ్ కంటే తక్కువ అంటే ఇక్కడ ఎక్కడైనా ప్లేస్ చేశారా? ఇన్ఫినిటీ అంటే చాలా దూరంగా ప్లేస్ చేశారా? ఎక్కడ ఆబ్జెక్ట్ని ప్లేస్ చేసుకుంటే ఇమేజ్ ఇక్కడ ఫామ్ అయింది? సో ఆప్షన్ ఈజ్ వెరీ ఈజీ స్టూడెంట్స్. సో ఇన్ఫినిటీలో ఆబ్జెక్ట్ని ప్లేస్ చేశారు. ఎప్పుడైతే ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీలో ఉంటుందో అప్పుడు ఇటు సైడ్ ఫోకల్ లెంత్ దగ్గర ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఒకవేళ సి దగ్గర ఉందనుకోండి, ఇక్కడ సి దగ్గర ఫామ్ అవుతుంది రివర్స్ డైరెక్షన్లో. ఒకవేళ ఇక్కడ ఎఫ్ దగ్గర ఆబ్జెక్ట్ ఉందనుకోండి, ఇక్కడ ఇన్ఫినిటీ దగ్గర ఇమేజ్ ఉంటుంది. ఓకే స్టూడెంట్స్, సో జస్ట్ అనమాట, నేను దాన్ని చెప్పా కదా సేమ్ రూల్స్ అని. కాకపోతే దీనికి ఏంటంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ 2 ఉంటాయి కాబట్టి ఇమేజ్ ఒక సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర ఉంటే ఆబ్జెక్ట్ ఇంకో సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర ఉంటుంది, లైక్ దట్ రివర్స్ అయితే. ఓకేనా స్టూడెంట్స్, దట్స్ ఇట్. కాబట్టి ఆప్షన్ ఒకసారి వెరిఫై చేసుకుందాం, ఇన్ఫినిటీ. నెక్స్ట్ క్వశ్చన్, ఎట్ వాట్ డిస్టెన్స్ ఫ్రమ్ ఏ బైకాన్వెక్స్ లెన్స్ ఆఫ్ ద ఫోకల్ లెంత్ ఎఫ్ మస్ట్ బి ప్లేస్డ్ అన్ ఆబ్జెక్ట్ ఫర్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఆబ్జెక్ట్ అండ్ ఇట్స్ రియల్ ఇమేజ్ టు బి మినిమమ్. సో ఇక్కడ బైకాన్వెక్స్ లెన్స్ ఉంది. బైకాన్వెక్స్ లెన్స్ అంటే సెంటర్లో పోల్ ఉంటుంది, కొంచెం దూరంలో ఫోకల్ లెంత్ ఉంటుంది, కొంచెం దూరంలో సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఉంటుంది, 2 ఉంటాయి కాబట్టి ఇటు కూడా ఉంటుంది. సో ఇప్పుడు మనమంట ఎట్ వాట్ డిస్టెన్స్ ఫ్రమ్ ఏ బైకాన్వెక్స్ లెన్స్ ఆఫ్ ఏ ఫోకల్ లెంత్ ఎఫ్, ఈ యొక్క ఫోకల్ లెంత్ ఏమో క్యాపిటల్ ఎఫ్ అంట, మస్ట్ బి ప్లేస్డ్ అన్ ఆబ్జెక్ట్. సో ఒక ఆబ్జెక్ట్ని ఈ ఫోకల్ లెంత్ దగ్గర ఎక్కడ ప్లేస్ చేయాలి? ఇక్కడ ప్లేస్ చేయాలి. ఎక్కడ ప్లేస్ చేయాలి అంటే ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చారన్నమాట. ఆ కండిషన్ని సాటిస్ఫై చేయాలి అంటే ఎక్కడ ప్లేస్ చేయాలి? ఆ కండిషన్ ఏంటి? ప్లేస్డ్ అన్ ఆబ్జెక్ట్ ఫర్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఆబ్జెక్ట్ అండ్ ఇట్స్ రియల్ ఇమేజ్ టు బి మినిమల్. సో ఏంటిది? ఆబ్జెక్ట్కి అలాగే దాని యొక్క రియల్ ఇమేజ్కి మధ్య డిస్టెన్స్ అనేది చాలా తక్కువ ఉండాలంట. ఆబ్జెక్ట్కి రియల్ ఇమేజ్కి మధ్య డిస్టెన్స్ చాలా తక్కువ ఉండాలంట. అలా రెండింటికి మధ్య డిస్టెన్స్ చాలా తక్కువ ఉండాలంటే ఆబ్జెక్ట్ని ఎక్కడ ప్లేస్ చేయాలి, అప్పుడు ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది, సో దట్ మనకి రెండింటి మధ్య డిస్టెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఓకే స్టూడెంట్స్, ట్రై చేద్దామా? చూద్దామండి. ఓకేనా? సో సపోజ్ ఇది కనుక ఒకవేళ సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర ఆబ్జెక్ట్ ప్లేస్ చేసామనుకోండి, ఇమేజ్ ఎక్కడ వస్తుంది? సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గరే వస్తుంది. సో అప్పుడు ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎంత అవుతుంది? 2F అవుతుంది. ఇమేజ్ డిస్టెన్స్ ఎంత అవుతుంది? 2F అవుతుంది. ఫైనల్గా దీనికి మధ్య డిస్టెన్స్ ఎంత అవుతుంది? 4F అవుతుంది. అలా కాకుండా మీరు ఆబ్జెక్ట్ని తీసుకువెళ్ళి ఇక్కడ ప్లేస్ చేశారనుకోండి, అప్పుడు ఇమేజ్ ఎక్కడ ఫామ్ ఇది? ఎక్కడో ఇన్ఫినిటీ. అప్పుడు ఇక్కడ నుంచి డిస్టెన్స్ చాలా ఎక్కువ కాబట్టి తక్కువ డిస్టెన్స్ అది కాదు, కాబట్టి ఫోకల్ లెంత్ దగ్గర మనం ప్లేస్ చేయకూడదు. పోనీ ఫోకల్ లెంత్కి మధ్యలో ప్లేస్ చేసాము సికి మధ్యకి, ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది? బియాండ్ సి ఇక్కడ ఎక్కడో ఫామ్ అవుతుంది. సో అప్పుడు కూడా డిస్టెన్స్ ఇక్కడ కొంత డిస్టెన్స్ ఉన్నా కానీ ఇక్కడ ఎక్కువ డిస్టెన్స్ ఉంటుంది. ఇది కూడా తక్కువ డిస్టెన్స్ కాదు. మరి ఎక్కడ ప్లేస్ చేసినప్పుడు పర్ఫెక్ట్ డిస్టెన్స్ ఉంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర ప్లేస్ చేసినప్పుడు మాత్రమే పర్ఫెక్ట్ డిస్టెన్స్ అనమాట. ఓకేనా స్టూడెంట్స్? సో దట్స్ ఇట్ స్టూడెంట్స్. ఆప్షన్స్ ఇస్తాను, చెప్పేయండి. ఇక్కడ మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. ఆ ఆప్షన్ చెప్పేటప్పుడు నేను కాన్సెప్ట్ చెప్పేసా, ఎక్స్ప్లెయిన్ చేసేసా, బట్ మీరు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది.
ఆప్షన్ ఏమనుకుంటున్నారు? అప్పుడు ఫటాఫట్ మన కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి అంటే గనక నేను ఇప్పుడు ఫటాఫట్ మని 4F అంటారు. అయితే వీళ్ళు అడిగింది ఏంటి? క్వెషన్ ఏంటి? ఎట్ వాట్ డిస్టెన్స్ ఫ్రమ్ ఏ బైకాన్వెక్స్ లెన్స్ ఆఫ్ ఒక లెంత్ మస్ట్ బి ప్లేస్డ్ అన్ ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్‌ని బైకాన్వెక్స్ లెన్స్ నుంచి ఎంత డిస్టెన్స్‌లో ప్లేస్ చేయాలి? సో వీళ్ళకి మన ఆన్సర్ ఇవ్వాల్సింది ఏంటంటే ఆబ్జెక్ట్‌ని ఎక్కడ ప్లేస్ చేయాలి అనేది ఆన్సర్ ఇవ్వాలి. ఆబ్జెక్ట్‌ని ఎక్కడ ప్లేస్ చేయాలి అనే దానికి ఆన్సర్ ఇవ్వాలి. అంతేగాని ఆబ్జెక్ట్‌కి, ఇమేజ్‌కి మధ్య ఎంత డిస్టెన్స్ ఉంది అనే దానికి కాదు మన ఆన్సర్. ఆ రెండిటి మధ్య డిస్టెన్స్ చాలా తక్కువ ఉండాలి అని చెప్తున్నారు. అంతేగాని ఆ రెండిటి మధ్య ఎంత డిస్టెన్స్ ఉందో అడగల. ఇక్కడ 4F అని చూడంగానే ఈ 4F ఏంటిది? ఈ రెండిటికి మధ్య ఉన్న తక్కువ డిస్టెన్స్ అదే. అంతకు మించి డిస్టెన్స్ ఉండదు. బట్ మనం ఇక్కడ చెప్పాల్సింది ఆబ్జెక్ట్ ఎంత డిస్టెన్స్‌లో ఉంది. సో ఆబ్జెక్ట్ ఎంత డిస్టెన్స్‌లో ఉంది? ఇది లెన్స్. లెన్స్ నుంచి ఎంత డిస్టెన్స్‌లో ఉంది? ఇది F, ఇది F. 2F డిస్టెన్స్‌లో ఉంది. సో ఆన్సర్ ఏంటి స్టూడెంట్స్? ఆప్షన్ ఏ అనమాట. సో చూద్దాం రండి. వెరిఫై. దట్స్ ఇట్ స్టూడెంట్. సో 7th బిట్ వచ్చింది. ఎన్ ఆబ్జెక్ట్ ఈజ్ ఫిక్స్డ్ ఎట్ ద బాటమ్ ఆఫ్ ఏ వెజల్. ఒక వెజల్ ఉంది. వెజల్ యొక్క బాటమ్ దగ్గర ఒక ఆబ్జెక్ట్‌ని ఫిక్స్ చేసాం. అండ్ వాటర్ ఈజ్ ఫిల్డ్ ఇన్ ద వెజల్ అప్ టు ఏ హైట్ ఆఫ్ 10 సెంటీమీటర్స్. సో దీంట్లో వాటర్ నింపుకుంటా వచ్చాం. ఇలా వాటర్ నింపేసాం. ఎంతవరకు? 10 సెంటీమీటర్స్ వరకు నింపేసాం. ఏ ప్లేన్ మిర్రర్ ఈజ్ ప్లేస్డ్ ఎట్ ఏ హైట్ ఆఫ్ 7 సెంటీమీటర్స్. ఒక ప్లేన్ మిర్రర్ తీసుకున్నాం. దాన్ని ప్లేస్ చేసాం. ఎక్కడ ప్లేస్ చేసాం? ఎట్ ఏ హైట్ ఆఫ్ 7 సెంటీమీటర్స్. సో హైట్లో ప్లేస్ చేసాం. అది 7 సెంటీమీటర్స్. ఎక్కడి నుంచి? ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ వాటర్. సో వాటర్ యొక్క సర్ఫేస్ నుంచి, ఇది వాటర్ యొక్క సర్ఫేస్, ఈ సర్ఫేస్ దగ్గర నుంచి 7 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో ప్లేస్ చేశారని చెప్తున్నారు. అప్పుడు మీరు అనుకోవచ్చు 7 సెంటీమీటర్స్ అంటే పైకి వెళ్ళాలా, 7 సెంటీమీటర్స్ కిందకి రావాలా అని. అయితే వీళ్ళు క్లారిటీగా మెన్షన్ చేశారు. క్వశ్చన్ ఈజ్ ప్లేస్డ్ ఎట్ ఏ హైట్ ఆఫ్ 7 సెంటీమీటర్స్ ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ ద వాటర్. ఇప్పుడు ఫ్రమ్ ద గ్రౌండ్ ఎట్ ఏ హైట్ ఆఫ్ 7 సెంటీమీటర్స్ ఫ్రమ్ ద గ్రౌండ్ అంటే ఏం చేస్తాం మనం? గ్రౌండ్ నుంచి పైకి లెక్కేస్తాం. ఎందుకంటే హైట్ ఫ్రమ్ ద గ్రౌండ్ కాబట్టి. ఇక్కడ అలాగే సర్ఫేస్ ఆఫ్ ద వాటర్ ఎట్ ఏ హైట్ అన్నారు కాబట్టి పైన అనమాట. ఓకేనా? పైకి వెళ్ళాలి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి మళ్ళీ 7 సెంటీమీటర్స్ అంట ఇక్కడ ప్లేస్ చేశారు. ఇంకొకటి ప్లేస్ చేసేటప్పుడు ఎట్లా ప్లేస్ చేయాలి? అద్దం పైకి ఉండాలా? మిర్రరే కదా, మిర్రర్ పైకి ఉండాలా? మిర్రర్ కిందకు ఉండాలా? దానికి కూడా వీళ్ళు ఆన్సర్ ఇచ్చారు చూడండి. ఇన్ సచ్ ఏ వే సచ్ దట్ ఇట్స్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అంటే అద్దం. ఫేసెస్ ద వాటర్. అది వాటర్ని ఫేస్ చేయాలంట. అంటే అది పైకి ఉంటే ఆకాశాన్ని ఫేస్ చేస్తుంది. కింద రివర్సల్ ఎలా పెడితే, సో ఇది బ్యాక్గ్రౌండ్, ఇది ఇటు సైడ్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్, ఇది వాటర్ని ఫేస్ చేస్తుంది. ఇలా పెట్టారనమాట. ఓకేనా? ఒక టబ్లో వాటర్ పెట్టి లోపల ఒక రూపాయి కాయిన్ అనుకోండి, పోయిన రూపాయి కాయిన్ పెట్టి దాంట్లో కొంతవరకు వాటర్ పోసి ఇలా అద్దం టబ్ మీద పెట్టారనమాట. సో ఇలా పెట్టారనమాట. అయితే ఇప్పుడు వాళ్ళు అడిగే క్వశ్చన్ ఏంటంటే ద డిస్టెన్స్ ఆఫ్ ద ఇమేజ్ ఫ్రమ్ ద మిర్రర్ ఈ. సో ఈ మిర్రర్ నుంచి ఇమేజ్ అనేది ఎంత డిస్టెన్స్లో ఫామ్ అవుతుంది. సో ఇక్కడ డిస్టెన్స్ మెజర్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా మెజర్ చేయాలి. గ్రౌండ్ నుంచి మెజర్ చేయకూడదు. మిర్రర్ దగ్గర నుంచి మెజర్ చేయాలి. పైనుంచి మెజర్ చేసుకుంటూ రావాలి. ఇమేజ్ అసలు ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుందో తెలియాలి. ఇమేజ్ ఎంత డిస్టెన్స్లో ఉందో అప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే స్టూడెంట్స్. సో దాన్ని బట్టి మీరు ఏం చెప్తారంటే సింపుల్గా, సార్ ఆబ్జెక్ట్ ఏమో 10 సెంటీమీటర్స్ సార్, వాటర్ ఏమో 10 సెంటీమీటర్స్ ఉంది, మిర్రర్ ఏమో 7 సెంటీమీటర్స్ ఉంది కాబట్టి 17 సెంటీమీటర్స్ సార్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అంటారు సింపుల్గా. బట్ అది కాదు స్టూడెంట్. అక్కడే సో ఆప్షన్స్ చూస్తే ఒక్కోసారి మనం కన్ఫ్యూజ్ చేస్తారనమాట. ఇక్కడైతే ఇవ్వలేదు కానీ ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ చేయాలంటే ఏం చేస్తారు తెలుసా? ఇక్కడే 17 సెంటీమీటర్స్ ఇస్తారు. దెబ్బకి మీరు ఆ 17 సెంటీమీటర్స్ పెట్టేసి బిట్ పోగొట్టుకుంటారు. సో 17 సెంటీమీటర్స్ కాదనమాట. ఓకేనా? ఎందుకంటే మనం ఎప్పుడైనా మీరు ప్లేస్ చేసి చూడండి. వాటర్‌లో మీరు ఏమన్నా ఆబ్జెక్ట్ పెడితే దాని యొక్క హైట్‌లో డిఫరెన్స్ అనేది మనకి కనిపిస్తదనమాట. అవునా? కాదా? దట్ ఈస్ బికాస్ ఆఫ్ రిఫ్రాక్షన్ మనకు తెలుసు కదా! సో ఇప్పుడు దీని యొక్క ఒరిజినల్ డెప్త్ వేరు. ఒరిజినల్ డెప్త్ వాటర్ నుంచి కంపేర్ చేసుకుంటే ఒరిజినల్ డెప్త్ ఎంత? విచ్ ఈస్ 10 సెంటీమీటర్స్ ఫ్రమ్ ద టాప్. టాప్ నుంచి ఒరిజినల్ డెప్త్ ఎంత? 10 సెంటీమీటర్స్. బట్ ఇది వాటర్‌లో ప్లేస్ చేసిన తరువాత, ప్లేస్ చేయడం వల్ల మన కంటికి కనిపించే అపారెంట్ డెప్త్, అంటే అది మనకి వాటర్ సర్ఫేస్ పైనుంచి చూస్తే మనకి చాలా కొంచెం పైన ఉన్నట్టు కనిపిస్తది. పైకి ఎలివేట్ అయినట్టు కనిపిస్తది. సో ఆ అపారెంట్ డెప్త్ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎందుకంటే ఆ అపారెంట్ డెప్తే మనం మెజర్ చేయాలి ఇక్కడ. ఎందుకంటే అది కొంచెం పైకి వచ్చినట్టు ఉంటది. అది ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ ఈ వాటర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇచ్చారు వీళ్ళు. దట్ ఈస్ 1.33. సో ఇప్పుడు ఈ 3 ఉన్నప్పుడు ఈ మూడిటి మధ్య రిలేషన్ ఏంటంటే అపారెంట్ డెప్త్ ఈజ్ ఈక్వల్స్ టు apparent depth is equals to original depth
బై మ్యూ అనమాట. ఓకేనా స్టూడెంట్స్? ఇప్పుడు 10 సెంటీమీటర్స్ బై మ్యూ అంటే 1.33 అనమాట. ఓకే స్టూడెంట్స్, 10 సెంటీమీటర్స్ 1.33. సో ఇది ఎంత వాల్యూ వస్తుంది అంటే 7.5 సెంటీమీటర్స్ వస్తుంది. అంటే ఇక్కడి నుంచి 10 సెంటీమీటర్స్ ఒరిజినల్ డెప్త్, బట్ ఇక్కడ నుంచి 7.5 సెంటీమీటర్స్లో అపారెంట్ డెప్త్. అంటే ఏమైందంటే ఇది ఇంత హైట్, కొంత హైట్ ఎలివేట్ అయింది, ఇక్కడ ఉన్నట్టు కనిపిస్తుంది. ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్నట్టు కనిపిస్తుంది అనమాట, నీళ్ళు వాటర్ వల్ల, బికాజ్ ఆఫ్ వాటర్. ఎంత హైట్ ఎలివేట్ అయిందంటే 2.5 సెంటీమీటర్స్ ఎలివేట్ అయింది. ఇప్పుడు టోటల్ డిస్టెన్స్ ఎంత? ఆబ్జెక్ట్ యొక్క డిస్టెన్స్ అంటే ఇక్కడేమో 7 సెంటీమీటర్స్, ఇక్కడేమో 7.5 సెంటీమీటర్స్. టోటల్ డిస్టెన్స్ ఎంత? ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ 14.5 సెంటీమీటర్. సో మిర్రర్లో ఇమేజ్ ఎంత డిస్టెన్స్లో ఉంటుందో ఆబ్జెక్ట్ కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది కదా మిర్రర్ విషయంలో. సో ఆప్షన్ ఈస్ దట్స్ ఇట్ స్టూడెంట్స్, 14.5 అనమాట. దాట్స్ ఇట్. సో ఆ ఫార్ములా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అలాగే ఒకసారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా కొత్త యూజర్ అయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఒక షేర్ కూడా కొట్టేయండి ఫ్రెండ్స్. అండ్ ఏ థిన్ equiconvex lens made of a material of refractive index 3/2 has focal length of 0.2 meters. సో ఒక ఈక్వికాన్వెక్స్ లెన్స్ ఉందంట, దీని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వచ్చేసేమో 3/2 అంట. ఓకేనా స్టూడెంట్స్? అండ్ దీని యొక్క ఫోకల్ లెంత్ వచ్చేసేమో 0.2 మీటర్స్ అనమాట. సో దీన్ని ఏం చేశారంటే ఇప్పుడు తీసుకెళ్ళి ఒక వాటర్లో ఇమ్మర్స్ చేశారు, వాటర్లో ముంచేశారు దీన్ని. ఇలా వాటర్లో ముంచేసిన తర్వాత ఇది కాన్వెక్స్ లెన్స్ కాస్త కాన్కేవ్ లెన్స్ లాగా యాక్ట్ చేస్తుందంట. అండ్ ఇప్పుడు వచ్చేసి దీని యొక్క ఫోకల్ లెంత్ ఏమో 0.5 మీటర్స్. సో ఎఫ్ డాష్ అనుకుంటే దీని యొక్క ఫోకల్ లెంత్ 0.5 మీటర్స్ అనమాట. అయితే ఇక్కడ మళ్ళీ ఏమంటున్నారంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. దీని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్, వాటర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఫైండ్ అవుట్ చేయమంటారు. ఎందుకంటే లెన్స్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆల్రెడీ మనకి తెలుసు కదా, ఇది ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనకి 3 రిఫ్రాక్టివ్ ఇండెక్సెస్ వస్తాయి, 3 వస్తాయి. ఒకటి ఏంటంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద ఎయిర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత? 1. ఇది ఫస్ట్ ఎయిర్లోనే ఉంది కదా. నెక్స్ట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద వాటర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత? వీళ్ళు అది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇంకోటి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద గ్లాస్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత? 3/2 వాళ్ళు ఇచ్చారు. సో ఒకసారి ఏమో ఈ బైకాన్వెక్స్ లెన్స్ అనేది ఎయిర్లో ఉంది, సో దాని యొక్క సరౌండింగ్ మీడియం ఎయిర్, అప్పుడు దీనికున్న రిఫ్రాక్టివ్ ఇండెక్స్, అప్పుడు దీనికున్న ఫోకల్ లెంత్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ టైం వచ్చేప్పటికి అదే బైకాన్వెక్స్ లెన్స్ వాటర్లో ఉంది. సో వాటర్లో ఉన్నప్పుడు ఇక్కడ దీనికున్న ఫోకల్ లెంత్ ఇచ్చారు. అండ్ ఇక్కడ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్, లెన్స్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అయితే మారదు. అండ్ ఇక్కడ ఈ సిచ్యువేషన్లో వాటర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే స్టూడెంట్స్? సో ఇక్కడ ఒకటేమో గ్లాస్ యొక్క దాని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్, ఇంకోటేమో ఎయిర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1. ఇక్కడేమో వాటర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ గ్లాస్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ సేమ్ 3/2 ఉంటుంది, అది మారదు. సో ఇక్కడ ఇది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? మొత్తం 4 వాల్యూస్ అనమాట మనకి. 4 మీన్స్ ఇక్కడ జీ సేమ్ వెళ్ళే స్టూడెంట్స్, అందుకే 3 అయ్యాయి. సో ఇప్పుడు ఆన్సర్ చెప్తారా? మీరు ట్రై చేస్తారా? ఇది కొంచెం కాంప్లికేటెడ్, భయపడద్దు, ఈజీగా నేను చెప్తాను, దాన్ని నేనే ఆన్సర్ చేస్తాను. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఒక ఫార్ములా ఉంది మనకి. ఒక లెన్స్ అనేది ఎయిర్లో ఉన్నప్పుడు, అలాగే అదే లెన్స్ అనేది వాటర్లో ఉన్నప్పుడు, లేదంటే వేరే లిక్విడ్లో ఉన్నప్పుడు, సో ఆ రెండింటి యొక్క కేసెస్ని, వాటి యొక్క రేషియోస్ని మనం ఫైండ్ అవుట్ చేస్తే దాని యొక్క ఫార్ములా మనకు ఉంటుంది అనమాట. దట్ ఫార్ములా వచ్చేసి ఎఫ్ డాష్ బై ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు మ్యూఎల్ ఇంటూ మ్యూజీ మైనస్ 1 డివైడెడ్ బై మ్యూజీ మైనస్ మ్యూఎల్. ఇక్కడ మ్యూజీ అంటేనేమో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద గ్లాస్, అంటే ఆ లెన్స్ అనమాట. మ్యూఎల్ అంటేనేమో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ లిక్విడ్, ఆ లిక్విడ్ ఇక్కడ వాటర్. ఎఫ్ డాష్ అంటేనేమో ఆ లిక్విడ్లో పెట్టినప్పుడు ఫోకల్ లెంత్, ఎఫ్ అంటేనేమో ఎయిర్లో పెట్టినప్పుడు ఫోకల్ లెంత్. ఇక్కడ 1 ఎందుకు వచ్చిందంటే ఇట్ ఈస్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎయిర్ అనమాట. డైరెక్ట్ 1 సబ్స్టిట్యూట్ చేసేసాం. ఇది రేషియో, ఇది ఫార్ములా, గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. ఇప్పుడు ఈ ఫార్ములాలో మనకున్న వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే మన మెయిన్ ఏం ఏంటంటే కనుక యూడబ్ల్యూ ఫైండ్ అవుట్ చేయడం, అంటే యూఎల్ ఫైండ్ అవుట్ చేయాలి ఈ ఫార్ములా నుంచి. ఎఫ్ డాష్ వచ్చేసి ఎంత? 0.5 అనమాట, డివైడెడ్ బై 0.5 మీటర్స్ స్టూడెంట్స్. ఇప్పుడు ఏం చేయాలి? యూనిట్స్ జాగ్రత్తగా ఫైండ్ అవుట్ చేయాలి. 0.5 మీటర్స్ కాబట్టి ఇది 5 సెంటీమీటర్స్ అవుతుంది అనమాట. సో -5 సెంటీమీటర్స్ డివైడ్ బై ఇది నుంచి 0.2 మీటర్స్ కాబట్టి 2 అనమాట. మైనస్ ఎందుకు వచ్చిందంటే ఒకటేమో ఈ డైరెక్షన్, ఇంకోటేమో ఆపోజిట్ డైరెక్షన్ ఉండడం వల్ల స్టూడెంట్స్. దట్ ఈస్ ఈక్వల్స్ టు మ్యూఎల్ అంటే అదే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. మ్యూజీ అంటే వాళ్ళు ఇచ్చారు విచ్ ఇస్ 3/2. సో 3/2 - 1
డివైడ్ బై మ్యూజీ అంటే 3/2 మైనస్ మ్యూఎల్ అనమాట. ఓకేనా? సో ఇప్పుడు దీనికి ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేసాం. ఎల్సిఎం కట్టామనుకోండి 3 - 2 అంటే 1/2 అవుతుంది. సో మ్యూఎల్ బై 2 అవుతుంది. ఇక్కడ 3 - 2 మ్యూఎల్ డివైడ్ బై 2 అవుతుంది. సో ఈ 2 క్యాన్సిల్ అయిపోతే ఇది బై ఇది మిగులుతుంది. దీన్ని మనం లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళిపోదాం. -5 × 3 - 2 × మ్యూఎల్ ఈజ్ ఈక్వల్స్ టు 2 × మ్యూఎల్. సో 5 3s are -15, minus into minus plus, 5 2s are 10 μl. 5 3s are 15, 5 2s are 10 μl is equals to 2 μl అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తారు, ఈ 2 μl ఇటు తీసుకొస్తే 10 - 2 8 μl ఈజ్ ఈక్వల్స్ టు -15 వెళ్తే 15 అవుతుంది. సో ఆన్సర్ ఏంటి ఇప్పటికీ అర్థమైపోయిందిగా మీకు? ఎస్, ఆప్షన్ బి అనమాట. సో నెక్స్ట్ థింగ్, ఏ ట్రావెలింగ్ మైక్రోస్కోప్. ఈసారి ఏంటిది, ట్రావెలింగ్ మైక్రోస్కోప్ ఈజ్ ఫోకస్డ్ ఆన్ అన్ ఇంక్ డాట్ మార్క్డ్ ఆన్ ఏ పీస్ ఆఫ్ పేపర్. ఒక పేపర్ ఉంది, ఈ పేపర్ మీద ఒక ఇంక్ ఉంది. ఒక మైక్రోస్కోప్ ఏం చేస్తుందంటే కనుక దీన్ని ఫోకస్ చేస్తుంది. అయితే ఇప్పుడు ఏం చేసామంటే కనుక వెన్ ఏ గ్లాస్ స్లాబ్, దానికి రిఫ్రాక్టివ్ ఇండెక్స్, దాని యొక్క థిక్నెస్ ఈజ్ ప్లేస్డ్ ఆన్ ద థిక్ ఇంక్. ఇక్కడ తీసుకొచ్చి ఒక గ్లాస్ స్లాబ్ పెట్టాను నేను ఫ్రెండ్స్. ఇక్కడ తీసుకొచ్చి ఒక గ్లాస్ స్లాబ్ అనేది ప్లేస్ చేశాను అనమాట. ఓకేనా? ఈ గ్లాస్ స్లాబ్ తీసుకొచ్చి ప్లేస్ చేశాను. అండ్ దీని యొక్క థిక్నెస్ ఏదైతే ఉందో ఎంత అంటే దీని యొక్క థిక్నెస్ 0.12 మీటర్స్, దీని యొక్క థిక్నెస్ అనమాట. అండ్ దీని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వచ్చేసి 1.5. ఇప్పుడు ఏం చేయాలంటే కనుక ఇలా దీని మీద ప్లేస్ చేయడం వల్ల ఏమవుతుంది, ఖచ్చితంగా గ్లాస్ స్లాబ్ ఒక చూడండి పేపర్ మీద, ఇప్పుడు నార్మల్గా బుక్ మీద ఒక గ్లాస్ తీసుకొచ్చి పెట్టండి. అప్పుడు ఏమవుతుంది, అక్షరాలు కొంచెం పెద్దగా కనిపించినట్టు, కొంచెం పైకి వచ్చినట్టు కనిపిస్తాయి, అవునా కాదా? సో చేంజ్ అయిపోతుంది ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ అనేది. ఇప్పుడు ఏం చేయాలంటే ద ట్రావెలింగ్ మైక్రోస్కోప్ హ్యాస్ టు బి మూవ్డ్ డాష్ ఇన్ ఆర్డర్ టు రీస్టోర్ ద ఫోకస్. అంతకుముందు గ్లాస్ స్లాబ్ లేనప్పుడు ఇది ఫోకస్ చేసింది, కరెక్ట్గా ఆబ్జెక్ట్ని ఫోకస్ చేసింది. ఇప్పుడు గ్లాస్ స్లాబ్ పెట్టడం వల్ల దీని యొక్క ఇది చేంజ్ అయిపోతుంది, మూవ్ అయిపోతుంది. సో ఇప్పుడు మళ్ళీ దీన్ని ఫోకస్ చేయాలి. మళ్ళీ ఫోకస్ చేయాలంటే ఈ ట్రావెలింగ్ మైక్రోస్కోప్ని ఎట్లా మూవ్ చేయాలి, ఎంత దూరం మూవ్ చేయాలి, ఏ డైరెక్షన్లో మూవ్ చేయాలి అది మనం ఫైండ్ అవుట్ చేయాలి స్టూడెంట్స్. సో ఎట్లా మూవ్ చేయాలి అనేది మనకు తెలియాలంటే ఇప్పుడు ఈ డాట్ ఏదైతే ఉందో ఇది ఎట్లా మూవ్ అయిందో తెలియాలి మనకి. సో ఈ అద్దం పెట్టడం వల్ల ఈ గ్లాస్ యాప్లప్పుడు ఇది ఎట్లా మూవ్ అయింది, ఎంత డిస్టెన్స్ మూవ్ అయింది, ఏ డైరెక్షన్ మూవ్ అయిందో అది తెలిస్తే ఇది ఎంత డిస్టెన్స్ మూవ్ అయిందో, ఏ డైరెక్షన్ మూవ్ అయిందో అంతే డిస్టెన్స్ దీన్ని మూవ్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే అంతకుముందు అదే పొజిషన్లో ఫోకస్ అయ్యి ఉంది కదా, ఓకేనా? సో ఇప్పుడు ఇది ఎంత మూవ్ అయిందో తెలియాలి. ఇది ఎంత మూవ్ అయిందో తెలియాలంటే ఇక్కడ చూడండి, ఒక గ్లాస్ స్లాబ్ మనం తీసుకొచ్చి పెట్టినప్పుడు అంతకుముందు ఇక్కడ ఉంది, గ్లాస్ స్లాబ్ తీసుకొచ్చి పెట్టాం, ఏమవుతుంది, అది కొంచెం పైకి వచ్చినట్టు అనిపిస్తుంది, దీని యొక్క పొజిషన్ మారిపోయింది. సో ఇప్పుడు దీని యొక్క ఒరిజినల్ హైట్ ఎంత, ఒరిజినల్ డెప్త్ అనుకోండి పోనీ, ఒరిజినల్ డెప్త్ ఎంత, ఒరిజినల్ డెప్త్ ఎక్కడి నుంచి ఇస్తారంటే కనుక ఇప్పుడు సపోజ్ ఈ గ్లాస్ ల్యాబే పెట్టాం. సో ఈ గ్లాస్ ల్యాబ్ ఎంత హైట్ ఉంది, ఎంత థిక్నెస్ ఉంది, 0.12 మీటర్స్ ఉంది. కాబట్టి దీని యొక్క ఒరిజినల్ హైట్ 0.12 మీటర్స్ అనుకోండి. ఫ్రమ్ ఈ సర్ఫేస్ నుంచి మనం దీన్ని ఫిక్స్ చేసుకుందాం. ఈ సర్ఫేస్ నుంచి 0.12 మీటర్స్ దగ్గర ఉంది డాట్ ఒరిజినల్ హైట్. బట్ మనం ఇక్కడ గ్లాస్ ల్యాబ్ పెట్టడం వల్ల దీని హైట్లో డిఫరెన్స్ వస్తుంది, దాని డెప్త్లో డిఫరెన్స్ వస్తుంది, అది కొంచెం ఎలివేట్ అయినట్టు ఉంటుంది. సో ఈ టాప్ సర్ఫేస్ నుంచి ఇది ఎంత పైకి వచ్చింది, లేదంటే ఎంత డిస్టెన్స్లో ఉంది. నెక్స్ట్ ఏంటిది, అపారెంట్ డెప్త్ ఎంతో ఫైండ్ అవుట్ చేద్దాం. అపారెంట్ అంటే ఇది ఎంత పైకి వచ్చిందో ఫైండ్ అవుట్ చేద్దాం, లేదంటే ఈ స్లాబ్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉందో ఫైండ్ అవుట్ చేద్దాం. అది మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. అంటే దీని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇచ్చారుగా μ = 1.5. సో ఈ మూడింటికి మధ్య ఫార్ములా మనకు తెలుసు కదా. సో ఇప్పుడు మనకి అపారెంట్ డెప్త్ కావాలంటే దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది, ఒరిజినల్ బై మ్యూ అనమాట. ఒరిజినల్ ఏమో 0.12 మీటర్స్ డివైడ్ బై 1.5 అనమాట. సో ఇలా చేయడం వల్ల మనకు వచ్చే ఆన్సర్ ఎంత, దట్ ఈజ్ హౌ మచ్ ఫ్రెండ్స్, మనకి వచ్చేది ఎంత, 0.08. సో 0.08 అనమాట స్టూడెంట్, ఓకేనా? సో ఇది వచ్చేసి మనకి అపారెంట్ డెప్త్ అనమాట, ఓకేనా స్టూడెంట్స్? అంటే అక్కడి నుంచి పైనుంచి 0.08 పైనుంచి. ఇక్కడ మళ్ళీ మీరు కాన్సెప్ట్ అర్థం చేసుకోవాల్సిన సిచ్యువేషన్ ఉంది. విల్ చేంజ్ మై ఇంక్. సో గ్లాస్ ల్యాబ్ ఇట్లా ఉంది, పేపర్ మీద డాట్ ఇట్లా ఉంది. సో అంతకుముందేమో ఇది ఇక్కడ డాట్ ఇక్కడ ఉంది కాబట్టి అంతకుముందేమో 0.12 మీటర్స్ దూరంలో ఉంది. ఇక్కడి నుంచి 0.12 మీటర్స్లో ఉంది.
0.12 మీటర్స్లో ఉంది. బట్ ఇప్పుడు ఏమైంది, ఇక్కడి నుంచి చూస్తే 0.08 మీటర్స్లోనే ఉంది, అంటే పైకి వచ్చేసింది. ఎంత పైకి వచ్చింది తెలియాలంటే కనుక మనకి, సో ఈ అంతకుముందు ఉన్న డిస్టెన్స్లో నుంచి ఇప్పుడు డిస్టెన్స్ని తీసేస్తే ఎంత పైకి వచ్చిందో ఈ గ్యాప్ ఎంతో తెలుస్తుంది మనకి. అంతే కదా, ఎంత హైట్ ఎంత పైకి మూవ్ అయిందో తెలుస్తుంది మనకి. సో 0.12 మైనస్ 0.08 అంటే ఎంత వస్తుంది మనకి, విచ్ ఇస్ నథింగ్ బట్ 0.04 మీటర్స్ వస్తుంది. సో ఇది గ్రౌండ్ దగ్గర నుంచి లేదంటే ఆ పేపర్ మీద నుంచి 0.04 మీటర్స్ పైకి వచ్చింది. సో ఇప్పుడు ఆప్షన్స్ చూడండి, అర్థమైపోయింది ఇప్పటికే మీకు ఆప్షన్ బి అని. సో ఇప్పుడు ఈ మైక్రోస్కోప్ని కూడా ఏం చేయాలి, మనం అంతే డిస్టెన్స్ పైకి మూవ్ చేయాలి. దట్స్ ఇట్ స్టూడెంట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద లోవర్ హాఫ్ ఆఫ్ ఏ వెజల్ ఆఫ్ డెప్త్ 2D సెంటీమీటర్స్ ఈజ్ ఫిల్డ్ విత్ లిక్విడ్ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ μ1 అనమాట. సో ఒక కంటైనర్ ఉంది, ఈ వెజల్ యొక్క టోటల్ డెప్త్ అంటే 2D సెంటీమీటర్స్ అనమాట. మీకు ఎలా తెలుస్తారంటారు మీరు ఇప్పుడు. ద లోవర్ హాఫ్ ఆఫ్ ఏ వెజల్ ఆఫ్ డెప్త్ 2D సెంటీమీటర్స్. సో లోవర్ హాఫ్ ఆఫ్ ఏ వెజల్ ఆఫ్ డెప్త్ 2D సెంటీమీటర్స్. ఓకేనా. సో ఒక వెజల్ ఉంది, దాని యొక్క డెప్త్ 2D సెంటీమీటర్స్ అంట. అయితే ఇక్కడ లోవర్ హాఫ్ ఉంది కదా సార్, ఇది లోవర్ హాఫ్ డెప్త్ అనుకోవాలా లేదంటే వెజల్ మొత్తం యొక్క డెప్త్ అనుకోవాలా, ఇది కన్ఫ్యూజన్ మనకి, ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతాం. సో వీళ్ళు డెప్త్ 2D సెంటీమీటర్స్ ఇచ్చారు, ఇది అందరికీ అర్థమయ్యేదే. బట్ ఈ 2D సెంటీమీటర్స్ అనేది మొత్తం దాని యొక్క డెప్త్ ఇచ్చారా లేదంటే ఒకవేళ లోవర్ హాఫ్ మాత్రం దాని యొక్క డెప్త్ ఇచ్చారంటే మనం సెంటెన్స్ పర్ఫెక్ట్గా చెప్తే మనకు అర్థమవుతుంది. ద లోవర్ హాఫ్ ఆఫ్ ఏ వెజల్ యొక్క లోవర్ హాఫ్ వెజల్ ఆఫ్ డెప్త్ 2D సెంటీమీటర్స్. సో ఇక్కడ దాకా లోవర్ హాఫ్ అని చెప్పి ఇక్కడ వెజల్ యొక్క క్వాలిఫికేషన్స్ ఇచ్చారు మనకి. వెజల్ ఆఫ్ డెప్త్ 2 హాఫ్ అన్నారు కాబట్టి ఇది వెజల్కి రిలేట్ అయింది, లోవర్ హాఫ్కి రిలేట్ అయింది కాదు. లోవర్ హాఫ్ రిలేట్ అయింది ఇక్కడ వస్తుంది, ఈజ్ ఫిల్డ్ విత్ లిక్విడ్ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ μ1. సో ఇది లోవర్ హాఫ్కి రిలేట్ అయింది. ఇది ఇంగ్లీష్ సెంటెన్స్ పర్ఫెక్ట్గా అర్థం చేసుకోవడం రావాలి. సో టోటల్ డెప్త్ అయితే 2D, అయితే దీంట్లో లోవర్ హాఫ్ అన్నారు అంటే దీన్ని 2 హాఫ్స్ చేశారు, కిందది పైది. ఈ లోవర్ హాఫ్ ఏమో ఒక లిక్విడ్తో ఫిల్అప్ చేస్తే దానికి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ μ1 అంట. అండ్ ద అప్పర్ హాఫ్ విత్ లిక్విడ్ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. అండ్ పైన హాఫ్ ఉంది కదా ఇంకొక హాఫ్, దాన్ని ఏ లిక్విడ్తో నింపారు, దానికి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ μ2 అనమాట. ఇప్పుడు అడిగేది ఏంటంటే ద అపారెంట్ డెప్త్ ఆఫ్ ద వెజల్ సీన్ పర్పెండిక్యులర్లీ. సో ఇప్పుడు దీని యొక్క టోటల్ డిస్టెన్స్ ఏమో 2D కదా, బట్ దీని యొక్క డెప్త్ అపారెంట్ డెప్త్, ఇది ఒరిజినల్ డెప్త్ బట్ అపారెంట్ డెప్త్ ఎంత అని మనల్ని అడిగారు అనమాట. సో మీకు ఒకవేళ ఈ 2D అనేది దీని యొక్క లెంత్ లేదంటే దీని యొక్క హైట్ అనే డౌట్ వచ్చి ఉంటే అప్పుడు దీని యొక్క హైట్ గురించి వాళ్ళు మెన్షన్ చేసి ఉండాలి. ఎక్కడన్నా మెన్షన్ చేశారా లేదు. ఒకవేళ మెన్షన్ చేయకపోతే మనల్ని కనుక్కోమని అన్నా చెప్పాలి. ఎక్కడన్నా కనుక్కోమని చెప్పారా లేదు. బట్ వాళ్ళు కనుక్కోమనేది ఏంటంటే ఇది ఒరిజినల్ లెంత్, అపారెంట్ లెంత్ కనిపెట్టమంటున్నారు. ఓవరాల్ వెజల్ యొక్క అపారెంట్ లెంత్ అన్నారు, అపారెంట్ డెప్త్ ఆఫ్ ద వెజల్ అన్నారు. సో వీళ్ళు అపారెంట్ డెప్త్ ఆఫ్ ద వెజల్ అని మాట్లాడారు కాబట్టి వీళ్ళు ఇచ్చింది ఏంటిది వెజల్ మొత్తం యొక్క డెప్త్ అనమాట. సో ఇలా మీకు క్లారిటీకి రావాలన్నమాట. ఇప్పుడు ఒరిజినల్ డెప్త్ ఎంత, డెప్త్ ఈజ్ ఈక్వల్ టు 2D అనమాట. ఇప్పుడు అపారెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. అయితే ఇక్కడ చిన్న లిటికేషన్ ఏంటంటే ఇక్కడ 2 రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉన్నాయి కాబట్టి ఏం చేయాలంటే కనుక, సో ఈ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ యొక్క డిస్టెన్స్ ఎంత, D అనమాట. ఇది ఇంకొక D అనమాట. సో ఫస్ట్ దీని యొక్క అపారెంట్ డెప్త్ కనిపెడదాం, తర్వాత దీని యొక్క అపారెంట్ డెప్త్ కనిపెడదాం, ఈ రెండు యాడ్ చేద్దాం. సో దీని యొక్క అపారెంట్ డెప్త్ ఏమవుతుంది, అపారెంట్ డెప్త్ ఈజ్ ఒరిజినల్ డెప్త్ బై రిఫ్రాక్టివ్ ఇండెక్స్. ఒరిజినల్ డెప్త్ ఏమో D డివైడ్ బై రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఏమో μ2. నెక్స్ట్ దీన్ని చూస్తే ఎంత, విచ్ ఇస్ D బై μ1. సో ఈ రెండింటిని యాడ్ చేయడమే. ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకు వచ్చేది ఓవరాల్గా అపారెంట్ డెప్త్. సో ఆప్షన్స్ ఇచ్చారు చూడండి, ఏదో ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. ఐఎమ్ గివింగ్ యూ 3 seconds ఆఫ్ టైం. 1 2 3. ఆల్రెడీ ఇక్కడ వచ్చేసింది కదా స్టూడెంట్స్, మన వెరిఫై మిషన్ మనల్ని మోసం చేసింది, ముందే ఆన్సర్ రివీల్ చేసింది. సో విచ్ ఇస్ D అనమాట. D కామన్ తీస్తే ఇది వస్తుంది స్టూడెంట్స్, μ1 ముందు రాసుకుంటే. దాట్స్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ వెల్ కట్ డైమండ్ అపియర్స్ బ్రైట్ బికాస్. ఒక డైమండ్ బాగా కట్ చేసిన డైమండ్ ఏదైతే ఉంటుందో అది చాలా బ్రైట్గా కనిపిస్తుంది. డైమండ్స్ అందుకే కదా అందరూ లైక్ చేసేది. మెయిన్ రీజన్ ఏంటి, అది లైట్ని ఎమిట్ చేస్తుందా లేదంటే డైమండ్ రేడియో యాక్టివా లేదంటే దాని యొక్క టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ వల్ల దేనికంటే దాని యొక్క హై డెన్సిటీ వల్ల. సో దీనివల్ల డైమండ్ అనేది చాలా బ్రైట్గా కనిపిస్తుంది, చాలా గ్లోయింగ్గా కనిపిస్తుంది.
దీనివల్ల స్టూడెంట్స్ దాని వెనకాల ఉన్న ఫిజిక్స్ ఏంటి? బికాస్ ఆఫ్ విచ్ ఇట్ అపియర్స్ లుక్ లైక్. సో బికాస్ ఆఫ్ ఇట్స్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనమాట. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్, టీఐఆర్ అంటాం కదా, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. దానివల్ల అది బ్రైట్గా కనిపించడం జరుగుతుంది. ఓకేనా? దట్స్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ టెలిస్కోప్ హ్యాస్ ఎన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఫోకల్ లెంత్ 100 cm అండ్ ఏ ఐపీస్ ఆఫ్ ఫోకల్ లెంత్ 5 cm. ఇక్కడ ఏంటిది? టెలిస్కోప్. ఫస్ట్లో చూసింది మైక్రోస్కోప్. దీంట్లో కూడా 2 లెన్స్ ఉంటాయి, ఒకటేమో ఆబ్జెక్టివ్, ఇంకోటేమో ఐపీస్. బట్ ఇక్కడ ఆబ్జెక్టివ్ చాలా పెద్దగా ఉంటుంది, ఐపీస్ చాలా చిన్నగా ఉంటుంది. బట్ మైక్రోస్కోప్లో ఆబ్జెక్టివ్ చాలా చిన్నగా ఉంటుంది, ఐపీస్ చాలా పెద్దగా ఉంటుంది. అండ్ ఫోకల్ లెన్స్ చూసారా, దీన్ని 100 cm అంట, దీన్ని 5 cm అంట. అయితే ఇప్పుడు వీళ్ళు అడిగేది ఏంటంటే మ్యాగ్నిఫైయింగ్ పవర్ ఆఫ్ టెలిస్కోప్. సో టోటల్గా టెలిస్కోప్ యొక్క మ్యాగ్నిఫైయింగ్ పవర్ ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. టోటల్గా టెలిస్కోప్ యొక్క మ్యాగ్నిఫైయింగ్ పవర్. సో మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ టెలిస్కోప్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అంటే విచ్ ఈజ్ నథింగ్ బట్ ఫోకల్ లెంత్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్ బై ఫోకల్ లెంత్ ఆఫ్ ద ఐపీస్ అనమాట. సో 100/5. మీకు చాలా బాగా మ్యాథ్స్ వచ్చు కాబట్టి ఆన్సర్ ఎంతో చెప్పేస్తారు. దట్ ఈస్ ద 20 cm. సో మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి 1/20 కూడా ఇచ్చారు. అంటే మీరు ఐపీస్ బై ఆబ్జెక్ట్ వేసారనుకో 1/20 వస్తుంది, అప్పుడు అది పెడతారు. కాబట్టి జాగ్రత్త, ఎంత జాగ్రత్తగా చదవాలో మీకు అర్థమై ఉంటుంది ఇప్పుడే. సో FO/FE అనమాట. ఇది అటుది ఇటు ఇటు దట్ అయినా సరే ఆప్షన్ వేరేది కూడా మనకి అవైలబుల్గా ఉంటుంది, చూసి డౌట్ పడి అదే పెట్టేస్తాం అనమాట. దట్స్ ఇట్ స్టూడెంట్స్. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. అసర్షన్ అండ్ రీజన్, ఈ టైప్ క్వశ్చన్స్ కూడా ఇస్తారని చెప్పే కదా, చూడండి. ద ఫోకల్ లెంత్ ఆఫ్ ఎ లెన్స్ డస్ నాట్ చేంజ్ విత్ రెడ్ లైట్, డస్ నాట్ చేంజ్ వెన్ రైట్ లైట్ ఈజ్ రీప్లేస్డ్ బై బ్లూ లైట్. సో ఇప్పుడు ఒక లెన్స్ ఉంది, ఈ లెన్స్ మీద రెడ్ లైట్ వేసాను. ఇప్పుడు ఈ రెడ్ లైట్ని కాస్త బ్లూ లైట్లా మార్చాను, మీన్స్ రెడ్ లైట్ తీసేసి బ్లూ లైట్ వేసాను. ఇప్పుడు దీని యొక్క ఫోకల్ లెంత్ అనేది చేంజ్ అవ్వదు అని చెప్పి ఈ అసర్షన్ చెప్తుంది. ఈ అసర్షన్ స్టేట్మెంట్ రైట్ ఆర్ రాంగ్ ఆలోచించుకుని పక్కన పెట్టండి. నెక్స్ట్ ఇక్కడ రీజన్ చెప్తుంది. రీజన్ ఇది ఇంకో స్టేట్మెంట్. సో ఇక్కడ ఇదేంటి, ఇదైతే చేంజ్ అవ్వదు అని చెప్పింది. ఈ రీజన్ ఏం చెప్తుందంటే ద ఫోకల్ లెంత్ ఆఫ్ లెన్స్ డస్ నాట్ డిపెండ్ ఆన్ కలర్. సో ఎందుకు చేంజ్ అవ్వట్లేదు అంటే ఆ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ అనేది కలర్ మీద డిపెండ్ అవ్వదు, అందుకే అది చేంజ్ అవ్వట్లేదు అని చెప్తుంది. సో ఈ రీజన్ అనే స్టేట్మెంట్ కరెక్టా కాదో చూసుకోవాలి. అండ్ ఈ రీజన్ అనే స్టేట్మెంట్ దీన్ని కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుందో ఇన్కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుందో చూసుకోవాలి. ఇప్పుడు దీన్ని బట్టి మన ఆన్సర్స్ మనం చెప్పాలి. సో ఒక్కసారి మనం చూస్తే కనుక బోత్ ఆప్షన్స్ ఈ టైప్స్కి ఎప్పుడు ఇదే ఉంటాయి. చెప్పండి స్టూడెంట్స్, అసర్షన్ రైట్ అంటే అసర్షన్ రైట్ కాదు, కాబట్టి దానికి ఇచ్చిన రీజన్ రైట్ అవుతుందా, అది రైట్ కాదు. సో ఆప్షన్ వచ్చేసి డి అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ విచ్ కలర్ హ్యావ్ మ్యాక్సిమం డిస్పర్షన్, ఏ కలర్ బాగా డిస్పర్షన్ జరుగుతుంది. సో ప్రిజం గుండా మనం వైట్ లైట్ ఇన్స్టేజ్ చేస్తే అవి ఏమవుతుంది, 7 కలర్స్గా విడిపోతాయి కదా, విబ్జిఆర్ అంటాం. సో వీటిలో ఏ కలర్ బాగా డిస్పర్స్ అంటే డీవియేట్ అవుతుంది, వైలెట్టా, రెడ్డా, ఎల్లోనా, బ్లూనా? చెప్పండి స్టూడెంట్స్. సో ఆన్సర్ వచ్చేసి వైలెట్ అనమాట. వైలెట్ కలర్ ఎక్కువగా డీవియేట్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. వెన్ లైట్ ట్రావెల్స్ ఫ్రమ్ వన్ మీడియం టు అనదర్ మీడియం, ఒక మీడియం నుంచి ఇంకొక మీడియంకి లైట్ ట్రావెల్ అయినప్పుడు టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఎప్పుడు జరుగుతుంది? సో మీడియం 1కి వచ్చి హయ్యర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉన్నప్పుడా, లేదంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ స్మాల్ ఇనఫ్ ఫర్ ద రిఫ్రాక్షన్ టు అకర్ ఇన్ మీడియం 2ఆ? మీడియం 1 హ్యాస్ స్మాలర్ ఇండెక్స్ ఆఫ్ రిఫ్రాక్షన్ దెన్. సో మీడియం 1లో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ ఉండాలా, మీడియం 2లో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉండాలా? మీడియం 1లో రిఫ్రాక్టివ్ ఎక్కువ ఇండెక్స్ ఉండాలంటే ఇది చెప్పాలి, మీడియం 2లో రిఫ్రాక్టివ్ ఎక్కువ ఇండెక్స్ ఎక్కువ ఉండాలంటే ఇది చెప్పాలి. లేదంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనేది జస్ట్ ఇనఫ్ అనుకుంటే ఇది లైట్ ట్రావెల్స్ ఫాస్టర్ ఇన్ ద మీడియం 1 దెన్ ఇన్ ద మీడియం 2. ఒకవేళ ఫస్ట్ మీడియంలో లైట్ ఎక్కువ ఫాస్ట్గా ట్రావెల్ చేస్తే అప్పుడు జరుగుతుందా? ఎప్పుడు టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరుగుతుంది. బేసిక్ థియరీ బిట్ అనమాట, ఎక్కువ కష్టపడి ఆలోచించాల్సిన ప్రాబ్లమే లేదు. ఓకేనా? ట్రై చేద్దామా? చెప్పండి స్టూడెంట్స్. ఐఎమ్ గివింగ్ యూ 2 seconds ఆఫ్ టైం, ఎందుకంటే చాలా ఈజీ బిట్ కాబట్టి. 1 2 3. సో ఇంకో సెకండ్ కూడా టైం ఇచ్చాను. ఇప్పటికీ మీరు కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేసి ఉంటారనుకుంటున్నాను, కామెంట్ పెట్టుంటారనుకుంటున్నాను. సో దట్స్ ఇట్. నేనైతే ఆప్షన్ రివీల్ చేస్తున్నాను, విచ్ ఈజ్ ద ఆప్షన్ ఏ అనమాట. సో మనం చెప్పుకుంటాం కదా, డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంకి వెళ్ళినప్పుడు మాత్రమే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరుగుతుంది. డెన్సర్ మీడియం అంటే ఏంటి, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ ఉండడము. ఓకే,
దట్స్ ఇట్. ఓకే, ఇక్కడితో ఈ సెషన్ కంప్లీట్ అయిపోయింది స్టూడెంట్స్. సో నెక్స్ట్ వీడియో వచ్చేసి వేవ్ ఆప్టిక్స్ ఆ చాప్టర్ మీద ఉండబోతుంది. దాని యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది, వెళ్ళి ఒకసారి చూసేయండి. సో థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ లైక్ ద ఛానల్, లైక్ ద videos, share the videos to support us. Have a nice day. All the best for your upcoming EAMCET examinations. If you have any doubt regarding any examination or anything, please drop a comment below. All the best. Bye bye.